మీ అందరికి కూడా ఈరోజు రోజు మనకు వండర్ఫుల్ సెషన్స్ ఉంటున్నాయి ఉదయం పూట. ఈ రోజు కూడా ఒక చిన్న బుక్ గురించి నేను చెప్పబోతున్నాను. ఆ, మరి అందరం ఆ, ఇంకా వీడియో వచ్చే వాళ్ళు రావాలి, వీడియో ఆన్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. మరి ఈ రోజు నేను చెప్పబోయే బుక్ ఇట్స్ టైమ్ టు చేంజ్. ఇట్స్ టైమ్ టు చేంజ్ సార్. ఇది కూడా మోటివేషన్ టైప్. ఇట్స్ టైమ్ టు చేంజ్ అనే బుక్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దీని యొక్క రచయిత పేరు టామ్ రోత్. టామ్ రోత్ అనే రచయిత. ఈ రచయిత ఏం చెప్పిండంటే మనిషి మార మారాలి, మారే అవకాశం మనిషికి ఎక్కువ ఉంది. మనిషి మారాలి, ఉన్నదాని నుంచి వేరే దానికి మారాలి అనే విషయం దీంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది సార్. ఆ విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. మార్పు అనేది చైతన్యానికి చిహ్నం సార్. ఓ, చైతన్యం జీవానికి చిహ్నం. అంటే మార్పు అనేది ఒకటే అని అది ఇది ఒకటే. ఆ మార్పు అనేది చైతన్యానికి చిహ్నము. చైతన్యము జీవానికి చిహ్నం. ప్రకృతి ప్రతి ఋతువులో తన స్వభావాన్ని మార్చుకుంటుంది సార్. ప్రకృతే ప్రతి ఋతువులో తన స్వభావాన్ని మార్చుకుంటుంది. స్వభావాన్ని మార్చుకుంటుంది. ఓకే. ఉమ్. శిశిరములో ఆకురాల్చిన చెట్టు వసంతంలో చిగురుస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన అంతః బాహ స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకుంటాయి. సృష్టిలో ప్రతి ప్రాణి ఉమ్, తన అంతః బాహ్య స్వభావం. స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకుంటాయి. బాగుంది సార్. కాబట్టి ప్రకృతిలో మార్పు అనేది అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. మార్పు అనేది జీవ చైతన్య కేతనం సార్. ఉమ్, ప్రపంచంలో మారనిది ఏది లేదు. స్థిరంగా కనిపించే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది, అంటే మారుతుంది. అవును. ప్రకృతి ప్రతి ఋతువులో తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ప్రపంచంలో అన్నింటా మార్పు వస్తుంది సార్. ప్రపంచంలో చూస్తే అన్నిట్లో మార్పు వస్తూనే ఉంటుంది. ఎస్ సార్. మనుషుల్లో కూడా చాలా మంది మారుతున్నారు. మార్పు సహజమే కదా. మరి మరి కొందరు ఎందుకు మారరు? ఉమ్, మార్పు సాధ్యమే కదా, ప్రయత్నం ఎందుకు చేయరు అంటే భయం సార్. ముఖ్యంగా భయం. నేను రైట్. చేసే పని అవుతుందో కాదో, ఉన్నది పోతుందేమో, నా వల్ల సాధ్యం అవుతుందో అవ్వదో, అంటే విశ్వాసం లేదు. అనుకున్నది వస్తుందో రాదో, ఉమ్, పరువు పోతుందేమో అని కొద్దిగా ఈ విధంగా భయపడుతుంటాడు సార్ మనిషి. అందుకనే ఏం మారాడు అని బుక్లో చెప్పడం జరుగుతుంది సార్. ఆహా, ఇవన్నీ లోపట ఉంటాయి అన్నాడు. భయం అనేది ఉంటుంది. చేసే పని ఇప్పుడు ఒక బిజినెస్ ఒక 10 లక్షలు పెట్టి లేదా 5 లక్షలు పెట్టి కొంత పెట్టి చేస్తున్నావు అనుకో, ఉమ్, డేర్గా చేసుకోకుండా మరి ఏమైనా పరుగు పోతుందేమో, దాంట్లో నేను సక్సెస్ అవుతాను లేదు. కాను, ఫస్టే భయం వస్తుంది అన్నట్టు. ఆ భయం ఏం చేస్తుందంటే ముందుకు రానియకుండా మారకుండా చేస్తుంది అన్నట్టు. ఉమ్, ఓకే సార్. అనుకున్నది వస్తుందో రాదో, నా వల్ల సాధ్యం కాదేమో అని అనుకుంటాడు సార్. కానీ మార్పు అనేది అనివార్యం. అన్నిటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. నువ్వు ఉమ్, మార్పు వద్దనుకుంటే నీ వెనుకున్నవాడు నిన్ను తోసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. ఉమ్, నువ్వు మార్పు వద్దనుకుంటే నీ వెనుకున్నవాడు నిన్ను తోసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అంతే. ఆయన ఆగడు కదా. ఉమ్, ఆయన ఆగడు. కాబట్టి మారకుంటే మనకు నష్టం మనకే. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు సార్. అన్నిటికీ మార్పు తథ్యం. ప్రకృతి తన స్వరూపాన్ని కాలంతో మార్చుకుంటుంది. జుబుత్స కలిగించే గొంగలి పురుగు కూడా సీతకొక చిలుకగా మారుతుంది సార్. చూడడానికి అట్లా అసలు దాన్ని చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అనిపిస్తుంది. గొంగలి పురుగే ఉన్నప్పుడు దాన్ని చూడలేకపోతాం. అలాంటిది కూడా మారి సీతకొక చిలుకగా మారుతుంది. అందంగా మారుతుంది. ఓకే. ఉమ్. మరి మానవుడు ఎందుకు మారడు? ఉమ్, మారాలనుకుంటే మారుతారు. కృషి ఉంటే మనుషులు గొప్పవారు, ఋషులు. మహాపురుషులు అవుతారని శ్రీ ఉమ్, అరవిందో ఎప్పుడో చెప్పాడు. ఉమ్, ఈ సందర్భంలో చిన్న కథ సార్. ఏంటంటే మా జంతువులన్నీ కలిసి ఆ మనుషుల గురించి అనుకుంటాయి అన్నట్టు. జంతువులన్నీ ఒక సమావేశం అవుతాయి సార్.
సమావేశమై మనుషులకు మనకంటే గొప్ప ఏంది అని ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాయి అన్నట్టు జంతువులన్నీ మీటింగ్ పెట్టుకొని దాంట్లో సింహం అంటుంది, నేను ఆకలి కొనినప్పుడు తప్ప మరెప్పుడు నేను ఏ జంతువు జోలికి వెళ్ళను. నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేడి పిల్లలు కానీ ఏవైనా నా దగ్గరకు వచ్చినా వాటిని ఏమనను. ఉమ్. నేను ఒక పద్ధతిగా ఉంటాను. నాకు ఆకలి అయితే తప్ప ఇంకా తినను. మనుషులు అట్లా కాదు. ఎప్పుడు ఆశతోనే ఉంటారు. ఎప్పుడు ఇంకా సంపాదించాలి అని నానా గడ్డి కరుస్తారు అని లయన్ ఉమ్. అంటుంది సార్, సింహం అంటుంది. ఆ. ఇంకా ఏమంటున్నాయి అంటే జంతునాం నరజన్మ దుర్లభం. ఉహు. మానవుని గొప్పతనం ఏంటి అని జంతువులన్నీ అనుకుంటున్నాయి. అయితే సింహం ఆ విధంగా ఉంది సార్. అదే కుక్క కూడా అంటుంది సార్, నేను విశ్వాసం గల దాన్ని. కానీ మనుషులు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, వాళ్ళకే మోసం చేస్తారు. మరి మేము నీతిగా ఉన్నాం, మన మనసులో గొప్పతనం ఏందని కుక్కలు, తర్వాత అన్ని జంతువులు అనుకుంటున్నాయి సార్. ఏనుగు ఏమంటుందంటే నేను కూడా కష్టపడి పని చేస్తాను, తెలివిగా అన్ని చేస్తాను, మనుషుల కంటే ఎక్కువ బరువులు మోస్తాను, వాళ్ళు నాతో పని చేయించి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు ఉహు. అని ఏనుగు అంటుంది సార్. ఉహు. ఇట్లా అన్ని జంతువులు అలా తన యొక్క గూడును ఏలబుచ్చుకుంటున్నాయి సార్. మనుషులు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని, అన్ని కట్టడి చేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మనుషులని అనుకుంటున్నప్పుడు పక్కనే ఒక ముని ఉంటాడు సార్. ఆ ముని దగ్గరికి పోదాం, మన సమస్య తీరాలంటే ఏంది, మానవులు గొప్ప వాళ్ళమా మనం గొప్ప వాళ్ళమా అన్నట్టుగా వాడు డౌట్ తీర్చుకోవడానికి పక్కన ఉన్న ముని దగ్గరికి వెళ్ళి మునిని అడుగుతారు. మునీశ్వరుని అడిగితే మునీశ్వరుడు అంటాడు నవ్వి, మనుషులలో మార్పు సాధ్యం, కానీ మీలో మార్పు సాధ్యం అవుతుందా అని జంతువులను అడుగుతాడు అప్పుడు. వావ్. ఉమ్. మనుషుల్లో మార్పు సాధ్యం అవుతుంది కానీ మీరులో జంతువుల్లో అవుతుందా? మరి సింహానికి వేరే ఆహారం పెడితే తింటుందా? ఉమ్. ఇడ్లీ పూరి పెడితే మారలేరు కదా. ఆ. కాబట్టి మీరు మారరు. అదే సింహానికి వేరేది ఇస్తే తింటుందా? తినదు. అదే మనుషులు అయితే మారుతారు. ఏది పెడితే అది తింటారు. అదే సార్, ఆ. నక్కకు మంచి బుద్ధులు నేర్పితే జిత్తులు మారుకుంటుందా? ఉమ్. నక్క మారుతుందా సార్? నక్క మారదు. ఆ. కాబట్టి మీరు మారరు అని ఉమ్. వాళ్ళకి చెప్తారు. ఇక్కడ కానీ మనుషులు సార్, వాటి గుణాల్లో మార్పు రాదు, మనిషి అయితే గుణాల్లో మార్పు ఆ తెచ్చుకుంటాడు. గుణాల్లో అలా. మార్పు వస్తుంది. అదే అందుకే మానవుల్లో మార్పు సాధ్యం, మీలో జంతువుల్లో అసాధ్యం అని ముని చెప్పడం జరిగింది సార్. ఉమ్. కాబట్టి కాబట్టి మానవుడు అనేది వాడు మారుతాడు. మనం సృష్టిలో చూసినట్లయితే ఫస్ట్ మానవుడు సృష్టిలో పుట్టినప్పుడు వెజిటేరియన్ సార్. చూడండి, కొన్ని జంతువులు పుట్టగానే వాటి గోర్లు పెద్దగా, కూరలు ఉంటాయి. మరి మనుషులకు అలాంటివి ఏం లేవు. మనుషులు పుట్టగానే వెజిటేరియనే. క్రూరత్వం లేదు. లేదు. మరి మనుషులకు అట్లా కూరలు కానీ పెద్ద పెద్ద పులిగోర్లు కానీ ఇవ్వలే. ఎందుకంటే నువ్వు వాటిని చంపుకొని తినమని. ఫస్ట్ వెజిటేరియనే. ఉమ్. రాను రాను అవసరాన్ని బట్టి ఉమ్. ఆయన మారిండు. మారి జంతువులను ఇట్లా రాళ్ళతో కొట్టుకొని అవసరమైన ఆహారాన్ని మార్చుకున్నాడు. రాను రాను మారిండు సార్. వెజిటేరియన్గా పోయి నాన్ వెజిటేరియన్గా మారిండు. తర్వాత వీళ్ళు ఈ మార్పు విలువ ఇప్పుడు ఎందుకు అవసరము మనుషుల్లో? అదే సార్, వాళ్ళకు ఆహారం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిరు సార్. ఉమ్. అప్పుడు సృష్టి తర్వాత ఆ ఉమ్. విధంగా రాను రాను వాళ్ళు విలువిద్య అవన్నీ నేర్చుకొని జంతువులతోటి ఇట్లా రకరకాల ఆహారాన్ని మార్చుకున్నారు సార్. అంటే అవి తింటూ ఇవి తింటూ ఆహారాన్ని కూడా మార్చుకున్నారు మార్పు అనేది అవసరాన్ని బట్టి. వచ్చింది. అంటే ఓకే. మారాలనుకున్నారు కాబట్టి మారిండ్రు సార్. అక్కడ అంతే. నేను అనేది ఏంటంటే మారాలనుకున్నారు కాబట్టి మారిండ్రు. ఉమ్. కాబట్టి మారేటువంటిది ఇవన్నీ కూడా మనిషి ఈ వండుకొని తినడం ప్రారంభించాడు. ఫస్ట్ ఉట్టిగా కాల్చుకొని అనుకోవడం తినడం. అనేది ముఖ్యం. మారాలనేది ముఖ్యం సార్ ఇక్కడ. ఆ, కాబట్టి ఇప్పుడు అతను ఆ విధంగా తెలివితో మారాలి అని అనుకోవడం అనేది ముఖ్యం. ఈ పాయింట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మనం. అది తెలుసుకోవడానికి మారడం కోసం ఇదంతా సార్. ఉమ్. కాబట్టి మనిషి ఇప్పుడు ఫస్ట్ లో ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా మారిండు ఉమ్. అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే తెలివితో ఏం చేసిండంటే జంతువులను కూడా అదుపు చేసేటువంటి తెలివి సంపాదించుకుంటు సార్. మారిపోయిండు. ఫస్ట్ జంతువులను చూసి భయపడేట ఆయన జంతువులను అదుపు చేసే తెలివికి వచ్చేసిండు. తెలివి పెంచుకున్నారు. తెలివి ఓకే. పెంచుకున్నాడు సార్. అనుకోవడం ముఖ్యం. దానికి కారణం ఏంటంటే మారాలనుకోవడమే. ఇవన్నీ చేసిండంటే ఇవన్నీ ఫస్ట్ ఏమనుకుండు, మారాలనుకుండు కాబట్టి ఇవన్నీ చేసిండు. అప్పుడు కోతి చక్రాన్ని కనుక్కోవడం కూడా చాలా గొప్ప కదంటారు వీళ్ళు.
మనిషి. లాస్ట్ కోతి ఒకటి ఉంటుంది సార్. ఆ కోతి ఏముంటుంది అంటే, సరే అన్ని బాగున్నాయి కానీ మరి మారని మనుషుల గురించి ఏంది, మేము మారమని మేము ఒప్పుకుంటున్నాం, కరెక్ట్. మరి ఉమ్, మీలో మనుషుల్లో కూడా మారని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంది అని మునీశ్వరుని అడగడం చేస్తుంది సార్ కోతి. అయితే మీకు మారని వాళ్ళకి తేడా ఏం లేదు, మనుషుల్లో కూడా మనుషులకు జంతువులు సేమ్. మారని మారని మనుషులు జంతువులతో పోల్చింది సార్ ఆయన, ఆ ఉమ్, ముని. ఉమ్, మీకు జంతువులకు తేడా లేదు, మారని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎంత చెప్పినా మారరిగా. వాళ్ళకు మీకు తేడా లేదు, వాళ్ళు మీరు సేమ్ అని మునీశ్వరుడు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మారడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ అని చెప్పడం జరిగింది సార్. నీకు మారాలని ఉందా, లేకపోయినా మార్పుకు సిద్ధపడు, సమయం మన కొరకు ఆగదు, నీకు నువ్వుగా మారి తీరాల్సిందే. ఆఖరిగా ఒక మాట, గతం వద్దు భవిష్యత్తు వద్దు, వర్తమానం ముద్దు. గతం వద్దు భవిష్యత్తు వద్దు, వర్తమానం ముద్దు అంటూ ప్రతిరోజు నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. సమయం సందర్భాన్ని బట్టి మారాలి, ఇది రాసి పెట్టుకో. మరీ మారాలి, సమయం సందర్భాన్ని బట్టి మారాలి, ఇది రాసి పెట్టుకో అనేది చివరిగా ఉన్నది సార్. ఇది మెయిన్ ఏంటంటే ఈరోజు మార్పు గురించి మా బాగుంది. అప్డేట్ కాకపోతే మనము అవుట్డేట్ అయిపోతాం సార్. కాబట్టి అప్డేట్ అనేది కంపల్సరీ. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. కాబట్టి అప్డేట్ అనేది ప్రతి దాంట్లో మనం రోజు రోజు వస్తూ, మనం రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వస్తేనే అప్డేట్ అవుతాం సార్. కంపెనీలో ఏం జరుగుతుంది, ప్రోడక్ట్లో ఏ విధంగా మార్పు వస్తున్నాయి, రోజు రోజుకు ఎలాంటి మార్ప్స్ వస్తున్నాయి చూడండి. ప్రతి నెలలో ఏదో ఒకటి కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి కంపెనీ నుంచి. అవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మనం ప్రోగ్రామ్స్కి వస్తేనే ఆ విషయాలు తెలుస్తాయి. ఒక్కోసారి మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఆ స్టార్ 50 స్టార్ 500కు రోజు రోజుకు మార్గదర్శకాలు మారుతుంటాయి. మనం పాత పద్ధతిలో పోయినాం అనుకోండి, అక్కడ ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది, అరే మన మన ర్యాంక్ మారలేదేంది అని అప్పుడు మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఫస్టే మనం తెలుసుకున్నట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మనం మీటింగ్ వస్తుంటే అనుకోకుండా మనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి రెగ్యులర్గా మీటింగ్ ఎవరెవరు వస్తారో అన్నిట్లో సక్సెస్ అవుతారు. కాబట్టి మన మార్పు అనేది తదనుగుణంగా మన సీనియర్స్ని చూసి మారిపోతుంటాం. కాబట్టి రెగ్యులర్గా మీటింగ్కి ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ మారుతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఎందుకంటే ఇచ్చారు. రెగ్యులర్ గా సార్, వర్క్ లో ఉన్న వాళ్ళే వర్క్లో ఉంటే సెషన్స్ తీసుకుంటూ అప్డేట్ ఉంటారు అవుతారని. కాబట్టి అప్డేట్ అవుతారు వాళ్ళు సార్. అప్డేటెడ్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు అవును ఎప్పటికప్పుడు. సార్. సో ఇది మీరు చెప్పినటువంటి విషయం. ఓకే, గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఈరోజు ఇట్స్ టైమ్ టు చేంజ్ అనేటువంటి పుస్తకము, ఇట్స్ టైమ్ టు చేంజ్, ఇది కరెక్ట్, ఎప్పటికి కూడా అవసరమైనటువంటిది. నాకు 15 సంవత్సరంలో ఏ డెవలప్మెంట్ కావాలి, ఏ యొక్క మార్పు కావాలి, 25లో ఏం మార్పు కావాలి, 40లో ఏం మార్పు కావాలి, ఆలోచనలో ఏం మార్పు కావాలి, ఆహారంలో ఏం మార్పు కావాలి, ఎక్కడికక్కడ ఈ మార్పు అనేది మనం డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తుంది. మరి ఈ ఛాన్స్ వేరే జీవులకు ఇది ఇందులో మెయిన్. ఈరోజు వేరే జీవులకు ఉందా అంటే ఏ జీవికి లేదు, మారే అవకాశము లేదు, వాటికి ఆ యొక్క అంత చేతన లేదు. అందుకనే ఫస్ట్ అసలు మార్పు అంటేనే చైతన్యం, చైతన్యం అంటేనే మార్పు, కాన్షియస్ అంటాం, కాన్షియస్ అంటేనే మార్పు. ఉమ్. ఖచ్చితంగా మారంది ఉండదు, మనసు అంటేనే మారేది అని అర్థం. మనసు అంటేనే మారేది, మార్పు వస్తుంది. అసలు ఏం చెయ్యకున్నా కూడా ఏదో ఒక మార్పు అయితే వస్తుంది. ఉమ్. రోజు శరీరం పెరగట్లే, మన మార్పు మనకు తెలవట్లే కానీ పాత ఫోటో ఇప్పుడు ఫోటో పెట్టుకుంటే అంత మార్పు తెలిసిపోతుంది. ఉమ్. అంటే కనిపించేంత మార్పు రోజు జరగకున్నా కానీ ఏదో ఒక రోజు ఆ మార్పు కనిపిస్తుంది. అయ్యో నేను రోజు కొంత కొంత ప్రయత్నం చేయలేకపోయానే అంటే ఈ శరీరంలో మార్పు, ఎదుగుదల అనేది ఉంటుంది కదా, అంతేనా? రోజు రోజు రోజుకి ఎదుగుతూనే ఉంటుంది. ఒకటో సంవత్సరం నుంచి రెండో సంవత్సరం, 2 నుంచి 20, 20 నుంచి అలా ఎదుగుతూనే ఉంటుంది. దీన్ని మనమేమో మనకు నచ్చినట్టుగా అటు ఇటు తీసుకెళ్ళగలమా? ఆ? ఈ ముక్కును మార్చేయడం అట్లా అదేదో ఉందా? ఛాన్స్ లేదు. దేన్ని లేదు మరి. కానీ మనసును మాత్రం మార్చుకోవచ్చు. ఉం. మన జీవితాన్ని సృష్టించేది ఈ శరీరం కాదు, మన మనసు మారుస్తుంది. మన ఈ జీవితాన్ని మార్చాలంటే మనసును మార్చుకోవాలి. ఇది ఆ కోతికి లేదు, ఆ నక్కకి లేదు, ఆ ఏనుగుకి లేదు, దేనికి లేదు.
తేలు ఏ గుణంతో పుట్టిందో ఆ గుణంతోటే పోతుంది. పాము ఏ గుణంతో పుట్టిందో ఆ గుణంతోటే వెళ్తుంది. కానీ మనసు మాత్రము చైతన్యానికి ప్రతీక. అసలు చైతన్యం అంటేనే జీవం. మనిషికి జీవం ఉందంటేనే ఆ గుణం మారే వైపుకు తీసుకెళ్లడము. ఇది ఎంతో డెప్త్. అందుకనే అరబిందో గారి గురించి చెప్పాడు. అరబిందో గారి గురించి ఆ గుణాల్లో మార్పు అనేది ఎందుకు మరి? మార్పు సహజంగా వచ్చినప్పుడు ఎంతో కొంత మారుతుంది కదా, ఇంత ఇంత మారుతుంటుందంటే ఆ మార్పు ప్రోగ్రెస్ వైపు ఉంటేనే కరెక్ట్. ప్రోగ్రెస్ వైపు ఉండాలి. ఆ మార్పు ఆరోగ్యం వైపు ఉండాలి, ఆదాయం వైపు ఉండాలి, అనుబంధాల వైపు ఉండాలి. అది మెయిన్ పాయింట్. ఖచ్చితంగా మార్పు రాకుండా ఏం ఉండదు. ఎంతో కొంత ఆవగింజంత అయినా మార్పు వస్తుంది. కానీ సంవత్సరానికి ఇంత, 2 సంవత్సరాలకి ఇంత, ఉం? ఈ అనుభవాలను బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం కొంచెం ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంత ఇంత మార్పు కాదు. రోజు రోజుకి ఇంత ఇంత పట్టుడింత అన్నట్టు క్షణానికి కూడా మార్పులు తెచ్చుకోవచ్చు. మనిషికి ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, ఫ్రీడమ్ పవర్ అది. దాన్ని మనం ఏమనొచ్చు? ఫ్రీడమ్ పవర్ అని అనొచ్చు. ఈ ఫ్రీడమ్ పవర్ తోటి తను ఎంతైనా కానీ మనసుని మార్చుకోవచ్చు, మనసుని డెవలప్ చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. మరి ఎలా సాధ్యమవుతుంది అంత శక్తి? మ్, చక్కటి మార్పు వైపుకి ఎలా వెళ్తాము అని అంటే, ముందు నువ్వు కోరుకుంటున్నావా లేదా అనేది ఫస్ట్. నాలో నేను మార్పును కోరుకుంటున్నాను. ఎస్, డిసైడెడ్. ఇది మెయిన్. ఓకే. ఇక ఆ తర్వాత మనకి సావాసము మనము కోరుకున్న దాన్ని బట్టి, కోరుకున్నది మనకు 1వ గ్రేడ్ లెవెల్లో ఉందనుకోండి కోరుకోవడం, 1వ గ్రేడ్ టీచర్ దొరుకుతాడు, సావాసం దొరుకుతుంది. 2వ గ్రేడ్ లో ఉందనుకోండి కోరుకోవడం కొంచెం ఎక్కువగా, దానికి తగ్గట్టుగా సావాసం దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ సావాసం, ఆ గుట్లోకి మనం వెళ్తాం, ఆ పక్షుల దగ్గరికి చేరుకుంటాం. ఇప్పుడు చూడండి 5 AM క్లబ్ పక్షులు ఇవన్నీ. ఓకే, అంత మీరు బలంగా కోరుకుంటున్నారని, లేకపోతే ఎలా వస్తుంది అట్లా? ఉం? ఆ లేడీస్ అట్లా తయారై ఎట్లా కూర్చుంటారు? అది ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. వాళ్ళు మార్పుని బలంగా కోరుకుంటున్నారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా సరే, మనీ రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, మార్పు, చేంజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. చేంజ్ మస్ట్ ఉంటుంది. చేంజ్ లేకుండా ఉండనే మనిషి అంటేనే. అందుకనే ఇక జంతువుతో, ఇప్పుడు ఆ ఋషి చెప్పిన కథలో, మీకు సాధ్యం కాదులే కానీ మనిషికి అయితే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనకి సహజంగా జరుగుతుంది అంతే. సహజంగా జరుగుతూ ఉంటుంది, ఇంకా మారుతూనే ఉంటుంది, ఎంతో కొంత మారుతుంది. కాకపోతే ఆవగింజ అంత మారుతుందా, గుమ్మడికాయ ఎంత మారుతుందా అనేదే ఉంటుంది ఆ మార్పు. లేదండి 70 సంవత్సరంలో, 30లో ఎట్లా ఉందో 70లో కూడా అంతే ఉంది, కొంచెం మారింది అంతే. ఉమ్. లేదు 30 నుంచి 31కే మారింది, 25 నుంచి 26, 2026కే ఎంతో మారింది, 2026 నుంచి 2000, ఎంత డెవలప్మెంట్ చేంజింగ్ లో. అది మాత్రం మనిషికి ఒక్కడికి చేతిలో ఉంది పవర్. దాన్నే ఇచ్ఛాశక్తి అని అంటారు. ఎంతంటే అంత, చిటికెలో వేసినట్టు, చిటికెలో. ఉమ్. ఒక రాజు ఒక మునిని అడిగాడంట, నాకు చైతన్యం, నాకు ఆ, ఎంతసేపట్లో తీసుకొస్తావు అని అడిగితే, మన భాషలో, నాకు మార్పు ఎంతసేపట్లో తీసుకొస్తావు అంటే, రాజా మీరు గుర్రం మీద ఇటు కాలు పెట్టి అటు కాలు పెట్టే లోపల చిటికలో తెప్పిస్తాను, మీరు అనుకోవాలి కానీ ఎంతసేపు అని. ఎంతసేపు అని నువ్వు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. గట్టిగా అనుకో, నాకు మార్పు రావాలి అని అనుకో. నా ఆహారంలో, అంటే నా యొక్క ఆరోగ్యంలో మార్పు రావాల్సిందే. 70 అయినా 80 అయినా నా పని నేనే చేసుకోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, ఉం? నడుచుకుంటూ వెళ్ళమంటే కిందైనా కూర్చొని భోజనం చేసేంత ఫిట్నెస్ నాకు ఉండాలి అని కోరు గట్టిగా అనుకుంటూ ఉంటుంది. దాన్ని శ్రద్ధ అంటారు. దాన్ని అట్లా కోరుకోవడం ఏమంటారు? శ్రద్ధ అని అంటారు. ఇక్కడ మళ్ళీ ఒక సూత్రం రాసుకోవాలి, గొప్ప వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీ మార్పు నువ్వు శ్రద్ధ ఎంత కావాలని కోరుకుంటే ఆ జ్ఞానం నీకు వచ్చి తీరుతుంది.
యూట్యూబ్లో వస్తుందా, ఇంకో లింకులో వస్తుందా, మనిషి రూపంలో వస్తుందా, నీకైతే వచ్చి తీరు. నువ్వు కోరుకోవాలి. నేను నా టీంని ఇన్స్పైర్ చేసే లీడర్ అవ్వాలి. నువ్వు కోరుకు ఫస్ట్. అది అసలు అది ఉందా లేదా నీ పుస్తకంలో, అది ఉందా లేదా నీ మస్తకంలో, అది మెయిన్ అనుకోవడం. ఆ తెలివి పెంచే జ్ఞానం నీ దగ్గరికి వచ్చేస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా సాధించవచ్చు. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే, ఆ రాతే లేకపోతే, ఆ అవకాశమే లేకపోతే అసలు ఇండస్ట్రీ అవకాశమే రాదు మన దగ్గరికి. అది వచ్చిందంటేనే మీరు అటువైపుగా ఆలోచిస్తున్నారా లేదా అని. నేను గత కాలం కొంచెము ఒక 4 రోజులు 3 రోజుల క్రితమే ఈ మార్పు గురించి ఒకసారి నా ఎరుకలోకి ఒకసారి వచ్చింది. ఈ రోజు మళ్ళీ సార్ దాన్ని గుర్తు చేశారు. చేంజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ ఉండాలి. చేంజ్ ఈక్వల్ టు గ్రోత్ ఉండాలి. చేంజ్ పక్కా, చేంజ్ రాకుండా మనిషి ఉండడు. ఇక పెళ్ళైన చేంజ్ వస్తుందేమో, పెళ్లి చేయండిరా అని అంటారు. అంటారా లేదా? ఒక ఇంటి వాడైతే వస్తుంది అని కూడా అంటారు. బాగా బాధ్యత లేకుండా తిరుగుతుంటే అట్లా అంటారు. ఉమ్. అయిపోయింది. ఏముందిలేమ్మా, పిల్లలు రాగానే మారుతారులేమ్మా అని అంటారు. అవునా? ఉమ్. అది పెళ్లి అయిపోయింది. ఎక్కడే అసలుకి ఏం మార్పు రావట్లేదు. ఉమ్. అట్లనే ఉంది అంటే మనవళ్ళు వచ్చినాక మార్పు వస్తుందిలే అని అంటారు. ఉమ్. లేకపోతే ఇంకా ఇంకోటి ఇట్లా ఎప్పుడో ఒకసారి అయితే మార్పు వస్తుందిలే అనే నమ్మకం ఉంటుంది కదా. కానీ ఆ మార్పు ఏ కాలం చేతుల్లోనో, కష్టాల చేతుల్లోనో, అవమాన చేతుల్లోనో ఉండకూడదు. మన ఇచ్ఛాశక్తితోటి మార్పు రావాల్సింది. నలుగురిని చూసైనా సరే మార్చుకోవాలి. ఉమ్. నేను స్కూల్లో కూర్చొని లీజర్ టైంలో ఆలోచించేవాడిని. నేను ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలు, అప్పుడు నాకు 26, 27 ఏళ్ళు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయనలాగా నాకు 47 వస్తాయి. ఆయన నేను సాధించేది ఏంటి? ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తున్నా. ఇంతేనా లైఫ్ అంటే అని నేను ఆలోచించాను. మార్పు నేను కోరుకోవడానికి సిద్ధపడ్డాను. ఇది వాళ్ళలాగానే రిటైర్ అవుతాను, వాళ్ళలాగానే డబ్బులకి సెక్యూరిటీ దొరుకుతుంది. ఉమ్. అదే సెక్యూరిటీ తోటి నేను ఇంకేమైనా సాధించాలి అని అంటే ఎలా? ఇది ఈ ఆలోచన ఎప్పుడైతే డ్రాప్ అట్లా పడుతుందో అప్పుడు లైట్, అదే చైతన్యము, కదలిక అంటారు. చైతన్యము, ప్రగతిశీల చైతన్యం. కదలిక, చైతన్యం అంటే కదలిక, ఒక మార్పు. అందుకనే స్టార్టింగ్ సార్ ఏం చెప్పాడంటే, మార్పు చైతన్యము ఒకటే అవ్వాలి. చైతన్యం కదలిక, మార్పు ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ప్రగతి వైపు ఉండాలి. ఖచ్చితంగా ప్రగతి. ఈ రోజుకి రేపటికి డిఫరెన్స్ ఉందా లేదా? అంతే. నాకు ఈ 3 అవసరము. 3. నలుగురు మెప్పును అందరు కోరుకుంటారు, కోరుకొని వాళ్ళే లేరు. నలుగురు చెప్పింది ఓకే అంటే, నవ్వితే, పొగిడితే ఎంత ఇష్టమో మనసుకి. ఆ, ఎంత ఇష్టమో, చాలా సంబరపడిపోద్ది. దానికోసం న్యాచురల్ గా దానికోసము ఏమి అవసరమో, ఏ ఫిట్నెస్ అవసరమో ఆ ఫిట్నెస్ వైపుకి వెళ్ళాలి. అది అంత ఈజీగా దొరకదు, ఈజీగా దొరికేది కాదు. దానికోసం ఏ వర్క్ చేస్తున్నా కూడా దొరకదు. అందుకని చాలా మంది చెప్తారు, ఉమ్, చాలా మంది ఎందుకు రిచ్ డాడ్ పూర్ డాడ్ లో బుక్ లో రాబర్ట్ కియోసకి అంటాడు, డబ్బుల్ని నువ్వు ఫాలో అవ్వకు, అవి నిన్ను ఫాలో అయ్యేటట్టు చేసుకో. అవి దేనికి క్రియేట్ అవుతావో అక్కడ ఉండు, దాన్ని ఎంజాయ్ చేయి. మై డియర్ దేవిశ్రీ ప్రసాద్, నువ్వు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయి, నీకే వస్తాయి అది అని కాలం చెప్తుంది అతనికి. ఓకే. ఇండస్ట్రీకి ఏ అవసరం అది చెయ్యి, నీకు ఇన్కమ్ రాకపోతే, మనుషులు రాకపోతే అడుగు అని అంటారు. ఇది ఆరోగ్యము అంతే. ఆరోగ్యం కంపల్సరీ నాకు కావాలి అని గట్టిగా నిర్ణయించుకోవాలి. ఫిట్నెస్ ఉండాల్సిందే, ఇంకా తిరుగులేదు. మన దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా సర్వీస్ చేయడానికి ఎవ్వరు ఉండరు. ఉమ్. ఇగో ఇదంతా మాదే, ఇదంతా మాదని ఈ చెయ్యి ఎంత చూపించినా కూడా
ఓకే. మన పనులు మన చేతులతో మనమే చేసుకోవాలి. ఈ ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. ఇది పెద్ద మహాభాగ్యం. అందుకనే అసలు మన పూర్వీకులకి ఒకసారి మనం ఇవ్వాలి, హార్ట్ ఇవ్వాలి. వాళ్ళు ముందే ఎప్పటికప్పుడు హెచ్చరించడానికి లైన్స్ లో చెప్తూనే ఉన్నారు. మహాభాగ్యం నాయన, ఇది తెలుసుకో. ఉమ్. ఇవాళ రేపట్లో ఇక తిన్నంత, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే జరిగింది. అంత క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తులు ఇక తిన్నంత తిన్నాడు లేండి, ఇంకా చేసినంత చేశాడు, వెళ్ళిపోతే అయిపోతుంది. ఉన్నప్పుడే కోరుకుంటున్నారు, ఏం చేస్తాము సర్వీస్, పోతే అయిపోతుంది. అది ఆరోగ్యం ఎంత మహాభాగ్యమో అప్పుడు అర్థమవుతుంది. మనం తినేటప్పుడు జాగ్రత్త లేనప్పుడు అర్థం కాదు. మనీ చుట్టూ, ఈ పేరు చుట్టూ, ప్రతిష్టల చుట్టూ ఇది తిరుగుతూ ఉంటాం. కానీ వివాకి ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మామూలుగా కాదు, నిత్యం ఆరోగ్యం గురించి, భాగ్యం గురించి ఆలోచింపజేస్తాను. నేను ఎంతో ఎంతో నేను అప్పుడు బలవంతంగా ఆలోచించాను. స్కూల్ వేరే, ఇది వేరేది ఉండేది. పిల్లలకు కూడా హెల్త్ గురించి అవి ఇవి చెప్తూ ఉండేవాడిని. కొంచెం మాట్లాడుతుండేవాడిని కాబట్టి కొంచెం దగ్గరగా ఉండేవాడిని. ఇప్పుడు ఏందనంటే అదే నా లైఫ్ అయిపోయింది, అదే నా సంపాదన అయిపోయింది, హెల్త్ గురించి చెప్పడమే. ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మార్పు ఎటువైపుకి అనంటే ఆ ఆరోగ్యం వైపుకి, ఆ ఆదాయం వైపుకి, ఆ అనుబంధాలను నిలబెట్టుకునే వైపుకి వెళ్ళాలి. మరి దేని దగ్గర ఉండాలి అనేది, మరి వాటి కోసమే ఎలా వస్తుంది అదేనంటే, ఏదైనా సరే వర్తమానంలోనే వస్తుంది. వర్తమానమే, వర్తమానమే వైకుంఠానికి దారి అంటారు. అది వర్తమానంలోనే వస్తుంది. వర్తమానంలో పుస్తకం పట్టుకోకుండా, వర్తమానంలో మనసుని అక్కడ ఫోకస్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు. ఈ భయము, సార్ అందుకనే ఏమన్నాడు, గతం అని ఒక దగ్గర వచ్చింది సార్, అది మళ్ళీ ఒకసారి చెప్పండి. రాసుకో. గతం అనే పదం వాడారు మీరు, చెప్పారు కదా. ఫెయిల్యూర్, ఫియర్, మనసు గతంలోనో భవిష్యత్తులోనో ఉంటుంది. అవును సార్. మీరైనా చెప్పింది, ఇప్పుడు మీరే కదా. సార్ సూపర్ సార్. అంటే చాలా మంది చెప్పారు, ఈ రచయిత కూడా చెప్పాడా అని. అంతేనా సార్? సార్ గతం వాడలేదు అనుకుంటా నేను. ఓకే. అయితే మనసు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండకుండా, ఇక్కడ వాడాం సార్. గతం వద్దు, గతం వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానం ముద్దు. ఇది వాడాం. అన్నాడు. మంచిది అది. ఉమ్, అదే మీరు. ఆ వర్డ్ వాడిన సార్. ఉమ్, గతం వద్దు. వద్దు, భవిష్యత్తు వద్దు, ఉమ్, వర్తమానం ముద్దు. ఉమ్, ప్రస్తుతమే, వర్తమానమే ముద్దు అని వాడాడు. ఇది అందరు చెప్తున్నారు, మనం కూడా ఎందుకైనా మంచిది. అసలు ఇది ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఫోకస్ చేయాలి. ఎందుకనంటే మనసు ఎప్పుడు కూడా క్రైటీరియా, అసలు ఒక్క విషయం చెప్తాను చూడండి. మనసు అంటే ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. కిడ్నీలు అంటే ఏంటి, గుండె అంటే ఏంటి, కాలేయం అంటే ఏంటి అసలుకి అనేది, మనం అది ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుందో తెలుసుకున్నట్టు, ఓకే, ఇది కూడా తెలుసుకోవాలి. మనసును జూమ్ చేస్తే ఒకటి బాహ్యంగా కనబడుతుంది, ఒక 4 రూపాల్లో అంతరంగా కనబడుతుంది. ఓకేనా, ఇవి నోట్ చేసుకుందాం. ఓకే. 5, 5 రూపాయలు. ఆ మనసే పనిచేస్తుంటది ఈ ఐదింటిని తోటి. ఒకటి బాడీ, ఓకే. ఇంకోటి ఎమోషనల్ బాడీ, ఎమోషనల్, దీన్ని కూడా మనసు అనే అంటాం, ఎమోషనల్ బాడీని. ఒకటి ఫిజికల్ బాడీ, ఇది బాహ్యకరణం, దీన్ని ముట్టుకోవచ్చు, తెలుస్తుంది. రెండవది ఎమోషనల్ బాడీ, ఇది ఎవరికి కనపడదు, కాకపోతే ఫీల్ అవ్వచ్చు.
ఫీల్ అవ్వచ్చు. మూడవది ఇంటలెక్ట్ బాడీ, బుద్ధి అని అంటాం. బుద్ధి, మనసు ఈ బుద్ధి రూపంలో కూడా ఉంటుంది. తర్వాతది సబ్ కాన్షియస్, చిత్తం అని అంటాం. తర్వాతది సూపర్ కాన్షియస్, ఇగో అంటాం, అహంకారము అని అంటాం. ఓకే, శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, దీస్ ఆర్ పార్ట్స్ ఇన్ మైండ్లో. ఎందుకంటే మార్పు రావాల్సింది ఈ మనసులోనే. కాబట్టి దీని గురించి తెలిస్తే దానికి మంచిగా డ్రైవ్ చేయవచ్చు, ఎటంటే అటు తీసుకెళ్ళవచ్చు, లేకపోతే లేదు. ఇగో దీనికి ఇంత పొటాషియం కావాలి అని అంటే, పొటాషియం ఉన్న కూరగాయలు తింటాం కదా, అరటిపండు తింటాం కదా, పొటాషియం కావాలి అని అంటే. ఓకే, దీనికి ఇంత సోడియం కావాలంటే సోడియంకి సంబంధించి, లేదు కాల్షియం లోపం ఉందంట అని అంటే కాల్షియానికి సంబంధించినవి తింటాం. అంటే దాని మీద అవగాహన అనేది చాలా అవసరం. అలాగే మనసు మీద అవగాహన అవసరం. ఎందుకనంటే మార్పు ఎటు పడితే అటు పోకుండా మనం అయిపోతాం. ఇది ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే గతాన్ని క్రైటీరియా తీసుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి ఈ ఐదింటిని నడిపిస్తూ ఉంటుంది. గతాన్ని క్రైటీరియా తీసుకుంటూ ఉంటుంది. నేను 15 ప్రెజెంటేషన్ చేశాను, కేవలం స్టార్ అయ్యాను, ప్రొజెక్ట్ అవ్వలేదు, లేకపోతే ఇట్లా ఏదైనా సరే గతం చేసిన పనిని బట్టి క్రైటీరియా తీసుకుంటాను. ఒక ఆయన ఏమన్నాడంటే, నువ్వు కర్మల్ని నమ్ముతావా అంటే, నేను నమ్ముతాను కానీ జరిగిపోయిన కర్మల్ని కాదు, నేను చేస్తున్న కర్మల్ని నమ్ముతాను. జరిగిపోయిన వాటిని కాదు. గతం అయిపోయింది, జ్వరం వచ్చింది, ఇప్పుడు ఆ జ్వరం నుంచి బయట ఎట్లా పడాలి? ఉన్నాయి, అప్పులు వచ్చినాయి, ఆర్థిక కష్టాలు వచ్చినాయి, ఏదో ఇక అప్పుడు ఆ యొక్క తెలివి లేక, అందుకే ఆ యొక్క జ్ఞానం లేక వచ్చింది. ఇప్పుడు వాటి నుంచి ఎట్లా బయటపడాలి? అదే కదా ఆ ఋషి చెప్పింది, ఆ ఇచ్ఛాశక్తి నీకు ఉంది నాయనా, ఆ క్రియేషన్ పవర్ ఉంది నీకు, నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు గతంలో ఉండాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు ఏమవుతుందో అని భయం కూడా అవసరం లేదు అని. వర్తమానమే ముద్దు అంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇక్కడ నీ దగ్గర. మరి ఆ నిలకడగా ఉండట్లేదుగా మనసు, అది భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంది. అంటే దానికి మరి శక్తిని నేర్పాలి. శక్తి అని అంటే అలవాట్లు. శక్తి ఎక్కడి నుంచి వస్తాయి? అలవాట్ల నుంచి వస్తుంది. అందులో రాజా లాంటి అలవాటు 4 to 6 మేల్కోవడం. అందరూ 6 గంటలు పడుకోవాలంటే కదా సార్, 6 గంటలు పడుకోవాలంటే 6 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి, కానీ 5ంటికి లేచేటట్టు పడుకోవాలి. 6 గంటలు 4ంటికి లేచేటట్టు పడుకోవాలి. 12 వరకు స్క్రీన్లు అవన్నీ చూసుకుంటూ, ఎవరితోటో బాత్కాన్లు కొట్టుకుంటూ, అసలు టైం ప్లానింగే లేకుండా, ఒక డ్రీమర్ లక్షణమే లేకుండా ఉంటూ పొద్దున్నే లేవాలంటే ఎట్లా లేస్తుంది మనసు? అలసిపోయి ఉంటుంది. అది దానికి శక్తి అవసరం, ప్రాణశక్తి అవసరం దానికి. ఇది మొత్తం మనం తెలుసుకోవాలి. మన వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తుంటారు. సార్ ఇంత తాగొచ్చు అంట కదా సార్, ఇంత తినొచ్చు అంట కదా, ఇట్లా వాళ్ళు ఎంతసేపటికి ఆ మనసుని ఇటువైపు తీసుకెళ్ళటానికి. నాయన నువ్వు డ్రీమర్వా, నీకు సంకల్పం ఉందా అంటే దానికో తీరు ఉంది. నువ్వు డ్రీమర్వా, సంథింగ్ ఏదైనా స్పెషల్గా సంపాదించాలి అనుకుంటున్నావా, ఏదైనా సాధించాలనుకుంటున్నావా? ఏం లేదు, ప్రస్తుతానికి నాకు ఉన్నదాంతో సరిపోద్ది అంటే అటు వెళ్ళిపో. అటు లేదు, 70లో 80లో కూడా నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఒకలా ఉంటుంది, ఆదాయం గురించి ఆలోచిస్తే ఒకలా ఉంటుంది, లేని వానికి ఒకలా ఉంటుంది. దాన్ని బట్టి చూసుకో. నాకు సబ్ కాన్షియస్ లేదు, గుడ్డు లేదు, ఏం అవసరం లేదంటే ఇష్టం వచ్చినట్టు తాగు, తిరుగు, లేట్ నైట్లో కుంభాలు తిను, ఏం కాదు. లేదు నీ సబ్ కాన్షియస్ నీకు ముఖ్యం అనుకుంటే ఒకలా ఉంటుంది నీ పద్ధతి. మనసును ట్రైనింగ్ చేయడం రావాలి. నువ్వే గొప్ప ట్రైనర్. ఉద్ధరేతాత్మ, నీ ఆత్మని నువ్వే, నీ ఆలోచనలు నువ్వే ఉద్ధరించుకోవాలి. ఓకే, ఇది
వర్తమానంలోనే ఫోకస్లో ఉండాలి అని అంటే చేయాల్సినటువంటి ఏంటి, అంత శక్తి రావాలి అని అంటే అలవాట్లు అనేవి చాలా చాలా ముఖ్యం. యాటిట్యూడ్ అంటాం దాన్ని, అలవాట్లని యాటిట్యూడ్ అంటాం. మిగతాది ఏదో స్కిల్ ఉండాలేమో అని తాపత్రయపడతాం. ఏ స్కిల్ ఏది అవసరం లేదు. కూల్ కూల్ నువ్వు ముందు అలవాట్లలో ఉండు. చెప్తా చూడండి. P3 S3 P3 S3 ఓకే, అండ్ NTPC. అండ్ IPS అని ఉంది. ఒక్కసారి IPS ఒక్కటి చెప్పు బాబు, గుర్తుందా IPS? మా శెట్టి చెప్తాను. అంటే వర్క్ పరంగానా సార్ ఐపీఎస్? ఆ, ఐపీఎస్ అంటే ఐ అంటే ఐఏపి. ఎస్, ఇన్కమ్ అచీవర్ పోస్టర్స్. అవునా? అచీవర్ పోస్ట్, ఇన్కమ్ అచీవర్ పోస్టర్స్. ఐ అంటే పి అంటే పి అంటే ప్యాసివ్ స్టెప్స్, స్టెప్ 1. స్టెప్ 1 పోస్టర్. ఓకే. ఎస్ అంటే ఎస్ అంటే స్టార్, బ్రాండ్ న్యూ బ్రాండ్ స్టార్. న్యూ స్టార్. ఇది ఓకే. చేయాల్సినవి P3 S3 NTPC అండ్ పోస్టర్స్లో IPS. ఇది మనము చక్కగా ఓ బండ గుర్తు ఇవి అవ్వాలని సంకల్పం పెట్టుకోవాలి. వీటిని అలవాటు చేసుకోవాలి. ఇండస్ట్రీ వర్క్ ఇవే అవసరం. మళ్ళీ రాసుకోండి. ఇది మీకు తెలిసిన సీనియర్, మీకు గైడ్ చేస్తున్నటువంటి సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. P3 అంటే ఏంటి, S3 అంటే ఏంటి. మళ్ళీ ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు మీరు కూడా ఎవరికైనా చెప్పాల్సిన అవసరం వస్తుందా రాదా? అసలుకి ఉన్నదా? అవసరం ఉంటుందా? నేను ముందే నా నోట్స్లు రాసి పెట్టుకున్నాను. ఏ రోజుకైనా నేను NDOలు చెప్పాల్సి వస్తుంది, బోర్డు మీద మార్కర్ పట్టుకొని నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇదే లైఫ్ కాబట్టి అని నాకు తెలుసు. అది ఓకే. ఇది రైట్. సో మన ఈ అలవాట్ల ద్వారా ఆ శక్తిని పెంచుకుంటాం. ఒక్కసారి ఈ శరీరము ఇవి ఏం చేస్తుంది ఒక చిన్న చెప్తాను. ఈ యొక్క బుద్ధిని ఏదైతే నిర్ణయించుకుంటుందో వాటిని చేయడానికి ఉద్యుక్తమవుతుంది ఈ యొక్క శరీరం. ఇది దీన్ని తీసుకునే ఆహారాన్ని బట్టి, దాని వెనక బ్యాక్గ్రౌండ్లో చేసే ఆలోచనని బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది, దీని ఆరోగ్యాన్ని బట్టి. ఓకే. అప్పుడప్పుడు మంచి ఆలోచన చేసినా కూడా ఈ బాడీ సహకరించకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, వాయిదాలు వేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్లో ఉంచుతూ ఉంటుంది. ఇవన్నీ కారణాలు చెప్తాయి, ఇది కూడా కారణాలు చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు ఏ కారణాలు చెప్పొద్దు, నాకు నా టీం బోనస్ ఇంపార్టెంట్, దీనికోసం ఏ కష్టం పడాలి ఉంటుంది. ఇంకొద్దిసేపు అనుకుంటూ షార్టర్లు చూసుకుంటూ కూర్చుంటుంది. కంఫర్ట్ని వదలడం దీనికి అసలు ఇష్టం ఉండదు. బాడీకి కంఫర్ట్ని వదలడం. సుఖం అంటే చాలా హాయిగా మెత్తటి చైర్ అక్కడ కూర్చొని లేవని కూడా లేదు, అక్కడి నుంచి వెళ్ళని కూడా లేదు, కదలడానికి ఇష్టం ఉండదు దానికి, దానికి చేయడానికి. ఇది ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండడానికి చూసుకోవాలి. బుద్ధి తీసుకునే నిర్ణయాలని అది ఫాలో అయ్యేటట్టుగా తయారు చేయాలి. ఈ యొక్క శరీరాన్ని ఎప్పుడు కూడా ఒక ఆయుధంలాగా మలుచుకోవాలి దీన్ని. ఒకవేళ బుద్ధి తీసుకునే నిర్ణయాలు ఆరోగ్యానికి సంబంధించిందైతే వెంటనే ఇది కంట్రోల్కి రావాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఎంత ఎంత అంటే ఎప్పుడైనా సరే తినేటప్పుడు మళ్ళీ ఆకలి అయ్యేటట్టు తినాలి. నీ జీవితానికి మళ్ళీ దొరుకుతుందో లేదో అన్నట్టు కాదు, మళ్ళీ ఆకలి పుట్టాలి. అప్పుడు ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మళ్ళీ ఏముంది 2 గంటలు 3 గంటల తర్వాత మళ్ళీ భోజనం చేయాలి కదా అనుకోవాలి, అలా తినాలి. అది ఉంటుంది, అది దానికి ఇది సిద్ధపడాలి. దీన్ని ఎట్లా ట్రైనింగ్ చేయాలో మనకు రావాలి. అంతా రాదు కానీ ఎంతో కొంత అయితే ప్రాక్టీస్ చేయాలి, సరైన మార్పు వైపుకి, తొందరగా మార్పు వైపుకి తీసుకెళ్ళడానికి, గ్రోత్ ఎక్కువగా ఉండడానికి. ఇది శరీరానికి. తర్వాత దాన్ని శాసించేటువంటిది దాని తర్వాతది ఒకటి ఉంటుంది, ఎమోషనల్ బాడీ. దీన్ని కూడా ఒక చిన్న మనసు అంటాం. ఇప్పుడు మనం పెద్ద మనసులో భాగాల గురించి మాట్లాడుతున్నాం, చిన్న మనసు
ఏంటిది అది ఎమోషనల్ బాడీ. ఈ ఎమోషన్ ఎట్లుంటే ఈ శరీరం అట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఎమోషన్ ఇప్పుడు నా ఎమోషన్ బట్టి నా బాడీ మాట్లాడుతూ ఉంటుంది, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది ఓకే. సో అందుకనే ఎమోషన్ ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అక్కడ ఏ విశ్లేషణ జరుగుతుందనేది చాలా ముఖ్యం. ఈ ఎమోషన్ అనేది పైన ఉన్నటువంటి వాటిని, ఈ శరీరాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎమోషనల్ చాలా చాలా. ఇక తర్వాతది ఎమోషనల్ ఎప్పుడు ఎడ్యుకేషన్ తోటి ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. ఎమోషన్ నా ఎనర్జీ పోతుంది అని అనుకోవాలి. నేను పొరపాటున ఎమోషన్ అయితే బాగానే ఉంది కానీ ఈ శరీరం దానికి తగ్గట్టే మాట్లాడుతూ ఉంటుంది, దానికి తగ్గట్టే పని చేసుకుంటూ పోతుంటుంది. నాకు ఎమోషన్ ఇప్పుడు కోపంగా ఉందనుకోండి, కొట్టేస్తుంది, శరీరం వెళ్ళి కొట్టుతూనే ఉంటుంది. ఎవరు చెప్పారు? దాన్ని అనుకున్నటువంటిది మంత్రం అంతా ఎమోషనల్ బాడీలో ఉంది. కాబట్టి ఎమోషనల్ దీన్ని శాసిస్తున్నటువంటి ఆ ఎమోషన్స్ దగ్గర ఉండాలి. అది లేకపోతే భయం భయంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ శరీరము, అంత వర్తమానంలో ఉండదు అసలుకి. తినే దగ్గర మింగడమే టార్గెట్, మింగడం నీళ్ళు తాగడం, మింగడం నీళ్ళు తాగడం, అంతే. అసలు ఆస్వాదించడమే లేదు. జీవితం అనేది ఆస్వాదిస్తేనే అభివృద్ధి, అది తెలుసుకోవాలి. సంతుష్టిలోనే ఉంది జీవితం అనేది. ఇప్పుడు ఈ గంట మనకి ముఖ్యం, ఈ గంట ముఖ్యం. ఆ తర్వాత మళ్ళీ టిఫిన్ టైము, ఈ కంగారు అంతా అవసరం లేదు, కరెక్ట్గా అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. అందుకని హోల్డింగ్ ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు అవ్వకుండా ఉంటుందా? స్తంభించిపోద్దా భూమి ఏమన్నా? కానీ 10 నిమిషాల్లోనే అవదేమో, ఇంకా అవదేమో అనిపిస్తుంటుంది. అది మనసు చేసేటువంటి మ్యాజిక్. అది ఓ పావు గంట అయినా సరే మనల్ని మనం హోల్డ్ చేసుకోగలుగుతున్నామా? ఎమోషన్స్ని హోల్డ్ చేయకుండా ఏముంటుంది? డాక్టర్లు అందరూ చెప్పేది ఇదే, నీ అనారోగ్యానికి కారణం నీ మనోవేగమే. నీ మనోవేగాన్ని ఎప్పటికప్పుడు నువ్వు స్టాప్ చేస్తూ, హోల్డ్ చేస్తూ ఉండు. ఇది ముఖ్యం. ఎమోషన్స్ దగ్గరనే అసలైన పాయింట్ అంతా ఉంది. ఎందుకంటే దానికంటే సూక్ష్మమైంది ఇంకా పట్టుకోవడం కష్టమైంది. ఏంటిది అది? దానికంటే సూక్ష్మమైంది అదే ఏంటిది? అది సబ్ కాన్షియస్, ఇంటలెక్ట్ బాడీ. తనకున్నటువంటి జ్ఞానాన్ని విచారణ చేసేది, విశ్లేషణ చేసేది. ఇది దానికంటే సూక్ష్మమైనటువంటి. ఓకే. ఈ ఎమోషన్స్ని కూడా శాసించే ఎడ్యుకేషన్ అక్కడనే ఉంటుంది. ఎక్కడ? ఇంటలెక్ట్ బాడీ, ఇంటలెక్ట్ విజ్ఞానము అనమాట. ఓకే. దాన్ని బట్టి, దానికి ఉన్న సోర్స్ని బట్టి, ఆ పుస్తకాలను బట్టి, ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఆటోమేటిక్గా విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఇది బుద్ధి అని చెప్పుకున్నామా? ఫాలో అవుతున్నారా నన్ను? ఇది సైకాలజీ, మెయిన్ సైకాలజీ. ఈ మెయిన్ సైకాలజీ తెలిస్తే మనల్ని ముందు వేరే వాళ్ళని గైడ్ చేయడం తర్వాత పక్కన పెడతాం. ముందు మనల్ని మనం గైడ్ చేసుకోగలుగుతాం. అచ్చా, నా యొక్క ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే నా బుద్ధి చేసేటువంటి విశ్లేషణని ఎమోషనల్గా మార్చుకుంటుంది మనసు. రైట్ విశ్లేషణ ఉందనుకోండి, ఓకే సార్ ఎవరికి నచ్చట్లేదు సార్ ప్రొడక్ట్, ఎవరు కొనట్లేదు అని ఓ ఇద్దరు తీసుకోకపోతే అందరికీ అంటగట్టేస్తుంది ఈ భయం ఉండే మనసు. ఎక్కువ రేటుగా సార్, ఎక్కువ రేటు ఉంటే హరిప్రసాద్ ఎలా కొంటాడు? అసలు నువ్వు ఎలా కొంటావు? అవసరం లేని ప్రొడక్ట్ ఎక్కువ తక్కువ చూడరు, ఎంత వాల్యూ చూస్తారు, ప్రాణం వాల్యూ అది చూస్తారు. బుద్ధి ఈ విశ్లేషణ చేసిందనుకో, ఎమోషన్ కూడా అట్లే ఉంటుందిగా, అప్పుడు శరీరం కూడా అట్లే మాట్లాడుతుందిగా. కాబట్టి బుద్ధి దగ్గర ఇంటలెక్ట్ ఎట్లా ఉందో చెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్, ఇంటలెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ అనాలిసిస్కి కారణమవుతుంది, రైట్ ఎమోషన్స్కి కారణమవుతుంది. ఆ తర్వాత ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. మొన్న ఓ మిత్రుడు, అసలు నేను ఈ చెప్పిన విషయాన్ని నేను ఇంత సీరియస్గా తీసుకొని, ఇంత ఎగ్జైట్ అయిపోయి, ఇంత ఎమోషనల్గా ఉంటే నువ్వు కూల్గా ఎట్లా తీసుకున్నావు అంటే, అది నాకు లైట్. అది నీకున్న కంగారు, భయం ఫ్యూచర్ గురించి నాకు లేదు. ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, కాబట్టి నా దగ్గర రైట్ ఎమోషన్ ఉంది, రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్ టాకింగ్ ఉంది.
రైట్ డూయింగ్ ఉంది. ఓకే, ఇక దీనికంటే సూక్ష్మమైనది, ఇది పట్టుకోవడం కష్టము ఇన్ఫర్మేషన్ ఇంటెలెక్ట్ ని. దీనికంటే సూక్ష్మమైనది ఇంకేంటి, సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఓకే ఆ యొక్క గుణం, ఆ యొక్క పర్సెప్షన్ అలవాట్లతోటి ఆ గుణం గతంతో ఏర్పడుతుంది అనమాట. ఆ గుణాన్ని బట్టే ఈ జ్ఞానాన్ని, ఆ శ్రద్ధ అనేది పుడుతుంది ఆ గుణాన్ని బట్టే. అది అక్కడ సార్ చెప్పారు, ఇప్పుడు అదే విషయం చెప్పారు అనమాట. మనిషి పుట్టుకతోటి ఏ గుణం వచ్చిందో సంకల్పం చేసుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. తామసిక్ని రాజసిక్ చేసుకోవచ్చు, రాజసిక్ని సాత్విక్ చేసుకోవచ్చు, సాత్విక్ని శుద్ధ సాత్విక్ కూడా చేసుకోవచ్చు. అందుకని కృషి ఉంటే ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఆ పదం అందుకే వచ్చింది. కానీ కృషి ఉండాలి, రైట్ ప్రాక్టీస్ ఉండాలి. రైట్ ప్రాక్టీస్ ఉంటే పుట్టుకప్పుడు కామన్ మ్యానే, ఆ తర్వాత చూపించాడు తనదేందో ఈ లోకానికి, సమాజానికి. అట్లా ఏదో ఒకటి సాధించడానికి అన్సార్ సార్ ఏదో బిజినెస్ చేసుకున్నాడండి, ఆయనకున్న అనేక వ్యాపారాల్లో ఏదో ఒక వ్యాపారం కానే కాదని ఎప్పుడో చెప్పాడు. కానే కాదు, అసలుకి ఇది నా బిజినెస్ కానే కాదు, నా ఫ్యామిలీ బిజినెస్ కాదు, ఇది మనందరిది. అంబానీ చెప్పాడా, ఇంకెవరు చెప్పారు? అట్లా ఎవరు చెప్పలేదు. ఆయన పర్పస్ ఏందో తెలుసుకోవాలి, ఆయన గుణం ఏందో చూసుకోవాలి. ఆయన సబ్ కాన్షియస్ లోనే ఉంది ఆ గుణం. అది ముఖ్యమైనటువంటిది. అసలు పెద్దలు అంటారు ఆ గుణాన్ని బట్టి రుణం ఉంటుంది ఎవరికైనా అని. అంటే రుణం అంటే ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ రాసి పెట్టి ఉండేది మొత్తం దాన్ని బట్టి ఉంటుంది. మరి దాన్ని కూడా మార్చగలిగినటువంటి ఇది ఏంటి అదంటే దాని పైన ఉన్నటువంటి అహం యొక్క అలవాట్లు. అది కొంతమందికి పెడితే అహం సాటిస్ఫై అవుతుంది, కొంతమందికి గుంజుకుంటే అహం సాటిస్ఫై. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అహం యొక్క గుణాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. ఓకే, ఆ గతంలోని అలవాట్లే ఆ గుణాలుగా మారుస్తుంటాయి. ఇప్పుడు ఈ సైకాలజీ తెలవడం వల్ల మనసును ఏ మార్పు వైపుకు తీసుకెళ్లాలో అర్థమైందా? అది ఆరోహణ అవ్వాలా అవరోహణ అవ్వాలా అనేది మనకు ఆరోహణ అవ్వాలి. మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి రోజు రోజుకి. ఏ విషయంలో? 3 విషయాలు, మళ్ళీ గాడి తప్పదు. ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో, ఆదాయం విషయంలో, అనుబంధాలను నిలబెట్టుకునే విషయం. ఇది చేస్తాం. వీటి గురించి ఏం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడున్న అలవాట్లని చెక్ చేసుకుంటే నువ్వు ఏ అలవాటు ఉంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏ అలవాట్లు ఉంటాయి, చాలా గొప్ప అలవాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ కారణాలు చెప్పకుండా అలవాట్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టు గుణం ఏర్పడుతుంది ఆ యొక్క సబ్ కాన్షియస్లో. దానికి తగ్గట్టుగా విచారణ, విశ్లేషణ, విచక్షణ ఏర్పడుతుంది బుద్ధి స్థాయిలో. ఇంటలెక్ట్ నిర్ణయం తీసుకుంటుంది, నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది బుద్ధికి. బుద్ధి కర్మానుసారని అని అంటారు. ఎవరిని అనుసరిస్తారంట? దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి సబ్ కాన్షియస్ ని ఇంటలెక్ట్ బాడీ పాటిస్తుంది. సో ఈ యొక్క సూక్ష్మమైనటువంటి వాటిని పట్టుకోవడం చాలా కష్టం. వాటిని మరి ఎక్కడ సింపుల్ గా పోతుంది ఇదంతా చెక్ చేసుకోవడం ఏంటంటే, సింపుల్ గా ఒక పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, సావాసం వల్ల సింపుల్ గా పోతుంది ఇదంతా, మెరుగైపోతుంది సావాసం వల్ల. సావాసం అనేది మెయిన్. ఓకే, సో ఈ మార్పు గురించి ఫస్ట్ అనుకోవాలి. దీని గురించి అనుకుంటే తెలివి పెంచుకుంటే అది సాధ్యం వస్తుంది ఆటోమేటిక్గా. ఇవి ఇన్ఫర్మేషన్ తెలిసింది, నాకు మార్పు అవసరం అని అనుకుంటే ఆ శ్రద్ధ చూపిస్తే జ్ఞానం ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అసలు. నిన్న సార్ ఏమన్నారు, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న వ్యక్తికి నచ్చి ఆయన నేమ్ లిస్ట్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇన్స్టాగ్రామ్ లోంచి వచ్చాడు. మన నేమ్ లిస్ట్ అసలు నేచర్ ఏ రూపంలో సహాయం చేస్తుందో కూడా మనం గెస్ చేయలేము అసలు. అట్లా చేస్తాం. నా కొలిగ్ అడిగేవాడు,
ఎట్లా నువ్వు సాధిస్తావు? నేను ఏదో ఒక రోజు సంథింగ్ స్పెషల్, అసలు ఇట్లా ముచ్చటే లేదు, ఇట్లా ఈ బతుకు ఇది సంథింగ్ డిఫరెంట్ గానే ఉండాలి. నేను అనుకున్నది సాధించుకోవాలి అంతే. హ్మ్. అని నాకు ఉండే. ఎట్లా? ఎలా సాధిస్తావు నువ్వు? అని నాకు కూడా తెలవదు అనేటోన్ని. నాకు కూడా తెలవదు అంతే. కానీ ఏదో ఒకటి నా ఇంట్యూషన్ చెప్తుంది. హ్మ్. ఇది నా లైఫ్ కాదు అని అన్నట్టు. ఖచ్చితంగా దానికి తగ్గట్టే వచ్చింది. కాకపోతే వచ్చినప్పుడు ఏం గుర్తించలే. తెలీదు. ఎప్పుడైతే క్లాసుల్లో కూర్చున్నానో, ఆ లెసన్‌లన్నీ వింటూ ఉంటే, అసలు నేను వెతుకుతున్న తీగ ఇదే. అసలు నేను ఇప్పటి వరకు ఏ తెలియకుండానే నేను ఏదైతే టైమ్ ఫ్రీడమ్‌ని కోరుకుంటున్నానో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని కోరుకుంటున్నానో, ఇదే ఇది. అసలు ఆరోగ్యానికి ఆయుర్వేదానే ముఖ్యము. ఎందుకంటే అదే ఆహారము. ఈ భూమాత నేల తల్లి ఇచ్చినటువంటిది, ఆయుష్‌ను పెంచడానికి ఇచ్చినటువంటి ఏదైతే హెర్బల్స్ ఉన్నాయో, అదే మెయిను. ఆ యొక్క దాన్ని టెక్నాలజీని యాడ్ చేసి ఈరోజు మనకి అందించడం. అది అప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతుంది. అందుకనే నేను అంతకు ముందు నుంచే నా యొక్క రీసెర్చ్ అన్నీ తెలుసు కాబట్టే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా వెరీ స్టార్టింగ్ సురేష్ మాషెట్టి గారు గాని, సారు ఒకసారికి నేను లాగిన్స్ ఇదంతా వివో కంటే ముందే తెలుసు నేను ఏంటి అనేది. అందుకని వాళ్ళు బిలీవ్ చేశారు వెంటనే. ఆల్రెడీ ఈ యొక్క ఆయుర్వేదము, ఆరోగ్యం అనే రిసర్చ్‌లోనే ఉన్నాడితను. కాబట్టి రైట్‌గానే అతను ఫైండ్ ఔట్ చేయగలుగుతాడు. విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అని. ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి నిర్ణయం సరిగ్గానే తీసుకుంటాడు. ఇంటెలెక్ట్, బాడీ పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఎమోషనల్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇది పర్టిక్యులర్ ఆ విషయంలో. హ్మ్. అందుకనే. అప్పుడు అదే బాడీ మాట్లాడుతది. అదే పనులు చేస్తది. అడ్డంకి చెప్పదది. మనస, వాచ, కర్మణ. మనసులో ఉన్నది మాటల్లోకి రావడం కాదు, కర్మన కూడా సక్సెస్ అవుతుంది. ఓకే. ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ టైంకి. ఎవరైనా ఈ టాపిక్ మన చేతిలో ఎట్లా అవ్వచ్చు. మీరు రూబీ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు. ప్రకృతి సహకరిస్తుంది. దానికి సంబంధించి సిద్ధంగా ఉండడం. సిద్ధార్థుడు అని అంటారు. ఎవరైతే సిద్ధపడతారో రోజు ఎలా అలవాట్లు. నేను చెప్పాను మళ్ళీ మిస్ అవ్వద్దు. B3, S3, NTPC అండ్ IPS. మరి అది జరగాలి అంటే అందుకని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఓకే. ఈ శక్తులు మనలో ఉన్నటువంటి జాగృతం చేసుకోవాలి. చైతన్యం చేసుకోవాలి. చైతన్యపరచుకోవాలి. అంత థాట్ పవర్ ఉందా? అదే కదా మరి సబ్‌కాన్షియస్ పవర్. జోసెఫ్ మర్ఫీ గారు ఏం చెప్పారు? ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్. నీ చేతుల్లో ఏదని లేదని ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్న వాటిని చూసి నువ్వు విశ్లేషిస్తున్నావో, అది కాదసలు నీ జీవితము. నీ ఆలోచనలకి బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంది. నువ్వు ఏదైనా సరే అట్రాక్ట్ చేయగలవు అని ఎన్నో వీడియోలు, ఇదివరకంటే పుస్తకాలు ఎక్కడెక్కడో దొరికాయి. ఇప్పుడు అంతా వీడియోలు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, థాట్ పవర్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. హ్మ్. మనకు ఆ పవర్ ఉంది. ఆయన పేరు ఏంటి? 'సఖి' సినిమా హీరో మాధవన్. ఆయన ఏం చెప్పాడు? నేను ఎక్కడో ఆహ్, బాంబేలో ఉన్నా. నా పని నేను చేసుకుంటున్నాను. రేడియో చిన్న ఎఫ్ఎం చిన్నది. ఒక కంపెనీలో పని చేస్తున్నాను. రేడియో జాకీగా. అక్కడ నేను పని చేస్తున్నాను ఎఫ్ఎంలో. నా పని నేను చాలా శ్రద్ధగా చేస్తున్నాను. అప్పుడు నా మనసు మ్యాగ్నెటిక్ లాగా తయారైంది. ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి మణిరత్నం యొక్క అవకాశాన్ని నేను అట్రాక్ట్ చేశాను. నా ఆలోచనలు అయస్కాంతంలాగా మారాయి. ఎప్పుడు? ఆ వర్తమానంలో పనిని చాలా క్వాలిటీగా చేస్తున్నప్పుడు. ఆ క్వాలిటీ వర్కే మనకు అట్రాక్షన్ పవర్ చేస్తుంది. ఇది మాధవన్ స్వయంగా చెప్పాడు. ఏమి యాడ్ చేయలే. ఆయన చెప్పిన దానికి కొంచెం తక్కువే చెప్పా. హ్మ్. నేను శ్రద్ధ పెట్టి నా పని నేను చేస్తున్నప్పుడు, ఎక్కడి నుంచో నేను దాన్ని ఆకర్షించగలిగాను. ఈ నేచర్ ఎప్పుడు క్వాలిటీనే కోరుకుంటుంది. ఎక్కడ క్వాలిటీ ఉందో అక్కడ.
ఇండస్ వివాకి తిరుగులేదు. ఎప్పుడో చెప్పాను నేను ఇండస్ వివాకి. ఎందుకంటే అసలు ఆ బీజంలోనే క్వాలిటీ ఉంది. అందుకని. సో దానికి సక్సెస్ ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అట్లాగే మనకు సంబంధించిన క్వాలిటీని మనం ఎంత ఇస్తూ ఉంటే మన యొక్క వర్క్‌లో, మన అలవాట్లలో ఖచ్చితంగా మీరన్నటువంటి అన్ని ఐపీఎస్ ఫైనల్‌గా నేను ఏదైతే చెప్పానో P3, S3, ఎన్టీపీసీ ఓకే. అది మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. నా దగ్గర నేమ్ లిస్ట్ తక్కువ ఉంది. లేకపోతే నా దగ్గర నేను అప్పుడే 250 అయిపోయింది. 500 అయిపోయింది. ఇది మీరు ఇక్కడి నుంచి ఇంక నేను అక్కడ స్ట్రక్ అయిపోయాను, ఆగిపోయాను అన్నట్టు కనబడుతుంటది. ఎవరికి కనపడలేదా? హ్మ్. ప్రతి ఒక్కరికి ఇక్కడున్న పేరల్ ఎగ్జిక్యూటివ్స్‌కి, నాకు ఎవ్వరికైనా గానీ ఒక్కొక్క స్టేజ్‌లో బిజినెస్ స్ట్రక్ అయిపోయినట్టే ఉంటది. హ్మ్. ఒక ఉద్యోగమే నిత్యం కంటిన్యూ అవుతుంటది. బిజినెస్ అంటేనే స్ట్రక్ అయినట్టు కనబడతది. సీజన్ రాంగానే మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తది. బిజినెస్ అంటేనే. అందుకనే అందరూ ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు ఈ మెంటల్ టెన్షన్? కానీ జీవితానికి సంథింగ్ స్పెషల్‌గా నాకు స్కిల్ మీద నమ్మకం ఉంది. నేను ఎంత స్కిల్ పెంచుకుంటే అంత సంపాదన పెంచుకోవచ్చు అనుకున్న వాళ్ళు దీంట్లోకి వెళ్తారు. అర్థమైందా పాయింట్? ఓకే. ఎవ్వరికైనా స్ట్రక్ అయినట్టు అనిపిస్తది. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని ఆరా పవర్‌ని ఎందుకు మేడం గారు లేదు సార్ ఇది మోటివేషన్ క్లాస్ ఖచ్చితంగా ఉండాల్సింది. నేను యాక్చువల్లీ మోటివేషన్ ఎందుకులే అని అనుకునేవాడిని. ఎందుకు ఆళ్ళకి తెలవదా మోటివేషన్? బయట మోటివేషన్ ఎందుకు? ఇన్నర్ మోటివేషన్ ఉండాలి గానీ అని నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని. అసలు మోటివేషన్ చేయడం ఇష్టం ఉండదు నాకు. ఆళ్ళకి తెలవదా ఏంది మోటివేషన్ ఎందుకు అవసరం? నాకు తెలిసినంత ఈజీగా అందరికీ అర్థమైపోద్ది. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు వెళ్తారు అని అనుకున్నాను గానీ, నా అనుభవం చెప్పేదేంటంటే, అసలు మనం ఇంకోళ్ళకి చేసే సాయమే మోటివేషన్. రైట్ మోటివేషన్. అది ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, అనుబంధాలు నిలబెట్టుకునే పరంగా అసలు మనం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణం పోస్తున్నట్టే అసలు మోటివేషన్ చేయడం అని. ఒక మేడం గారిది మొన్న నేను చూపించినటువంటి ఒక వీడియో ఆ కింద చెప్తున్నాడు. మీలాంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భూమి ఇట్లుంది. ఆయన కామెంట్‌లో చెప్తున్నాడు. జస్ట్ ఆమె ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. దానికంత పొగుడుతున్నారు. అంటే ఎంత అవసరమని అర్థమైంది. హ్మ్. దీనికి ఏదైనా సరే మనం అందుకే నేను ఆరా పవర్‌లో ఖచ్చితంగా ఒక వీడియో అనేది పెడతాను. ఏమో ఏ మనసుకు ఉపయోగపడుతదో. ఎవరు ఆ యొక్క కొంచెం ఆ తమస్సు నుంచి బయటకొచ్చి ఆ వెలుగు వైపు ప్రయాణించడానికి ఉపయోగపడుతదో. సరే ఆల్రెడీ మోటివేట్ అయిపోయి సెల్ఫ్ మోటివేషన్‌తో ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లమ్. అట్లా. హ్మ్. ఎ ఎవ్వరికైనా సరే అమావాస్య అనేది ఉంటది. తర్వాత పౌర్ణమి అనేది వస్తది. రైట్. సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆ మార్పు వైపుకి మీరు వెళ్ళడానికి కొద్దిగా చిన్న అమౌంట్స్‌ని క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. చిన్న అమౌంట్స్‌ని క్రియేట్ చేసుకోండి. అంటే ఒక 500 క్రియేట్ చేసామంటే ఒక కస్టమర్ వచ్చినట్టే కదా! కస్టమర్ వచ్చినట్టు. పల్సు ఒకరింటికెళ్ళినట్టు. సో దీనికంటే ముందు నేను ఐకేర్ గురించి ఎవరికి అవగాహన కల్పించాలి. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలిసిస్ సెంటర్ అంట. హ్మ్. డయాలిసిస్ సెంటర్ పెడతాము అన్న వాళ్ళకి ఓట్లేసామా? అట్లా ఆరోగ్య ప్రపంచం కావాలి. ఆరోగ్య సమాజం కావాలి. మన పిల్లలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ స్వాగతం పలుకుతాయా? షుగర్ స్వాగతం పలుకుతుంటుందా? ఇండస్ట్రీ అవసరం ఏందో సమాజం గుర్తిస్తది ఖచ్చితంగా. న్యూట్రాసిటికల్ అవసరం ఏందో ఖచ్చితంగా గుర్తిస్తది. డయాలిసిస్ సెంటర్ ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నారంటే ఎంత మాఫియానో చూడండి అసలు. ఎంత మాఫియా. సో ఈ అవగాహన కల్పించడం మన దగ్గర ఉన్నదేంటి? మనకు ఆస్తి ఏమిచ్చాడు? నా ఇన్ఫర్మేషన్ మీ ఆస్తి అని చెప్పాడా లేదా? అందుకని అందరు సార్ థాంక్స్ చెప్పాలి. నా ఇన్ఫర్మేషన్ న్యూట్రాసిటికల్ ఇన్ఫర్మేషన్ మీ ఆస్తి అని చెప్పాడు. దాన్ని మనం పెట్టుబడి పెట్టాలి. దాన్ని పెట్టుబడి పెట్టుకోవాలి. రోజుకి ఒక్కరికైనా అవగాహన కల్పించడం అనేది పెట్టుకోవాలి. ఇక్కడున్న ఏ సీనియర్ లీడర్ అయినా అసలు రెస్ట్ తీసుకుందామనుకుంటున్నారా? అసలకి కనీసం జూమ్‌లోనైనా, ఫోన్‌లోనైనా మనము రెస్ట్‌లెస్‌గా వర్క్ చేయకపోతే, ఇంకొకరికి చెప్పడానికి ఉద్యుక్తులం అవ్వకపోతే
కేవలం ర్యాంక్ బేస్డ్ గానే సాటిస్ఫై అయిపోతే ఎట్లా? సక్సెస్ ఎలా వస్తుంది? మాధవన్ ఏమన్నాడు? నా క్వాలిటీ నేను ఇస్తూనే ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, భవిష్యత్తు గురించి బెంగ లేదు, అసలు భయం లేదు, గతం గురించి అసలు బెంగ లేదు, జరగలేదని. భవిష్యత్తు గురించి భయం లేదు. గతం నుంచి బెంగ మనం తోడు తెచ్చుకుంటాం, భవిష్యత్తు నుంచి భయాన్ని తెచ్చుకుంటాం. సరేనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మోటివేషన్ చేయడం అనేది నాకు అంత ఇష్టం లేనటువంటిది, బట్ ఈ రోజు నా జాబే అది అయింది. ఏదైతే నా పని చూసుకోవడం నాకు అలవాటు. నా పుస్తకాలు ఏదో చదివి స్కూల్ నుంచి వచ్చానంటే ఇంట్లోకి వెళ్ళడము, నా పని ఏందో నేను ఆఖరికి ఫ్రెండ్స్కి కూడా మోటివేషన్ చేయడం చాలా తక్కువ. నోరు తెరవడం అనేది తక్కువ. అలాంటిది ఈ రోజు ఆ మోటివేషనే మనీకి అయిపోయింది. నువ్వు చేయాల్సిందే నీ టీంకి ఎప్పుడు. విద్యుక్త ధర్మం ఏంటి? కర్తవ్య బోధ చేయాల్సిందే. సురేష్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు 5 పాయింట్స్ చెప్పారు కదా, శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారం దగ్గర మీరు అలవాట్లు చెప్పారు, అహంకారం. అలవాట్లు. చిత్తం దగ్గర నమ్మకాలు, బుద్ధి దగ్గర అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటే అనాలిసిస్, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడానికి, అది బుద్ధి దగ్గర, ఇంటెలెక్ట్. బుద్ధి దగ్గర. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంటర్లింక్ ఉంది కదా సార్, శరీరం దగ్గర అలవాట్లే, అహంకారం దగ్గర అలవాట్లే. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఇది రావడానికి ఎంతో వెనక సపోర్ట్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో ఈ శరీరము రియాక్ట్ అయ్యి ఆ పనిలో దిగడానికి అక్కడ బెటాలియం ఇట్లా కదులుతూ వస్తుంటది అనమాట. దీన్నే సైన్స్ అంటారు. దీన్ని సైన్స్ అని అంటారు. యాపిల్ కిందనే పడుతుంది, పైకి అటు నుంచి అటు వెళ్ళట్లే, ఏ గ్రహం కింద పడట్లే. ఓకే, యాపిల్ ఒకటే కింద పడింది, ఆయనకి డౌట్ వచ్చింది, దాని వెనక సైన్స్ తెలిసింది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ దీని వెనక ప్రాసెస్ తెలుసుకోకపోతే దీన్ని మార్చలేమన్నమాట. కేవలం శరీరాన్ని మార్చడానికి మనం ట్రై చేస్తాం, కానీ ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ తెలవాలిగా. అందుకనే మనం రోజు ఈ సైలెన్స్ ప్రాక్టీస్ ఆ సమయంలో ఒక వీడియో వినిపిస్తాను కదా, ఒకటి ఆడియో. దాంట్లో అంటాడు చూసావా, నువ్వు ఒక పోలీస్ స్టేషన్లో పని చేయాలంటే ఎస్ఐయా ఎస్పీనా ఎవరి పరిధిలో ఉంది, ఎవరిది నడుస్తుంది అక్కడ. అతని దగ్గరికి ఉంటే అతను మనకు దగ్గర వాడైతే అసలు నువ్వు అక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఈ స్టేషన్ శరీరం అనుకుంటే ఆ శక్తి ఎక్కడి నుంచో ఉందన్నమాట, అహం యొక్క గుణాలు. ఇప్పుడు బుద్ధి నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, బుద్ధి నిర్ణయం తీసుకుంది, అహం టిక్ చేయలేదనుకో, అహానికి అలవాటే లేదనుకో, ముందుకెళ్ళదు అసలుకి. ఈ బాడీ కూడా ముందుకెళ్ళదు. ఈ బాడీ ఎందుకు ముందుకెళ్ళలేదో మనకు తెలియదు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న అహం టిక్ చేయలేదు, దాని పర్మిషన్ అవసరం, ఆ శక్తి పర్మిషన్ అవసరం. సో మనం అక్కడ అహం దగ్గర ఉండాలి. మరి ఎందుకు ఏది పడితే అది ఉపయోగపడేది అహం ఎందుకు అలవాటు చేసుకోవట్లేదు అని అంటే, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది, దాన్ని అహం అంటాం. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి శరీరం యొక్క లక్షణాలని అవన్నీ ఆలోచించుకుంటూ అది కూర్చుంటూ ఉంటుంది, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అది నేర్చుకోవడానికి రెడీగా ఉండదు, ఆ అలవాటు లేదు దానికి. అలాగే అన్ని ఇంటర్లింక్ లేకుండా ఏది ఉండదు అసలు. అందుకని ఒక సిద్ధాంతం ఉంటుంది, ఎక్కడో సీతాకోచిలుక కదలిక ఇంకో దగ్గర సునామీ రావడానికి కారణం అవుతుంది అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటర్లింకులు అర్థం చేసుకుంటామో అప్పుడు బయట రోగానికి ఎక్కడో లింక్ ఉంది, టాక్సిన్స్ కి. ఆ లింక్ తెలుసుకోకపోతే మనకు కిడ్నీ పాడవడానికి, డయాలసిస్ వరకు వెళ్ళడానికి, ఈ బీపీకి, ఈ గ్లూకోజ్ కి, ఈ వెయిట్ అంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువగా, ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉండడానికి లింక్ ఉంది. అన్ని ఇంటర్లింకే. టాక్సిన్ మొద్దుబారేటట్టు చేస్తుంది, అప్పుడు గ్లూకోజ్ ఎక్కువగా నిలవ ఉండిపోద్ది, ఆ తర్వాత అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అవుతుంది, అప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్. ఇదంతా ఇంటర్లింకే. ఇంటర్లింక్ తెలుసుకుంటే నువ్వు చక్కగా గైడ్ చేయగలుగుతావు.
సెల్ఫ్ గైడెన్స్ పెరుగుతుంది కదా, సైకాలజీ. సరే డియర్ ఫ్రెండ్స్, మనం కుదిరిన వాళ్ళు కొంచెము హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది చేద్దాం. 12 మినిట్స్ హోల్డింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఈరోజు మనీ అట్రాక్షన్ గురించి ఎవరైనా అట్రాక్షన్ చేయగలరు, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అనాలిసిస్ చేయకండి, దానికి సంబంధమే లేదు. ఈరోజు గొప్పవాళ్ళుగా అయినా ఎవరైనా సరే, మనం అంత గొప్పవాళ్ళు కాకపోయినా మన అవసరాలకు తగ్గట్టు మన సంపాదన, మనకు మన ఆరోగ్యం అది పొందాలి అన్నా కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా అనాలిసిస్ చేసుకుంటే మనకి అసలు వెలుగు కనిపించదు. ఈరోజు మన అలవాట్లే మన ఫ్యూచర్ని నిర్ణయిస్తాయి. అహం అక్కడ వినయంగా ఉండాలి. సో మనీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడబోతున్నాను. సో ఎవరైతే వాళ్ళ లైఫ్లో డబ్బుని ఆకర్షించాలి, డబ్బు పరంగా ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలి అనుకుంటే కొన్ని విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యమైన పాయింట్, మీరు కోరుతున్నంత డబ్బు, మీకు అవసరమైనంత డబ్బు, అది ఎంతైనా కానివ్వండి, తక్కువ ఎక్కువ అనే దాంతో సంబంధం లేదు. మీరు కోరుకున్నంత డబ్బు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ నౌ అని అంటారు. అంటే ఈ క్షణంలో డబ్బు ఇప్పుడు మీకు కావాల్సినంత, మీకు అవసరమైనంత, మీరు కోరుకున్నంత డబ్బు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో సిద్ధంగా ఉంది. అయితే ఈ మాటని మనసు అర్థం చేసుకోలేదు. మరి డబ్బు ఆల్రెడీ ఉంటే అది నాకెందుకు కనిపించట్లేదు, నా అవసరాలు తీరట్లేదు, నాకెందుకు నీ సమస్యలు అనే ఆలోచనలు రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఉన్నాడు ఒక రూమ్లో. ఆ రూమ్లో వెలుతురు ఉంది. ఆ వ్యక్తి కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాడు. కళ్ళకి గంతలు కట్టుకున్న వ్యక్తి అంత చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి వెలుగు కోసం చూస్తున్నాడు, వెలుగు కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ రూమ్ లోకి వచ్చిన మరో వ్యక్తి ఇలా చెప్పాడు, దేనికోసం వెతుకుతున్నావు అంటే, వెలుతురు కోసం, అంతా చీకటిగా ఉంది, వెలుతురు కోసం వెతుకుతున్నాను. లేదు, వెలుతురు ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, నువ్వు దాన్ని వెతకాల్సిన అవసరం లేదు అని. అదేంటి, ఉంటే నాకెందుకు కనిపించట్లేదు అని అన్నప్పుడు, వెలుతురు ఉంది, అది ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, దానికోసం వెతకాల్సిన అవసరమే లేదు. ఆ ఉన్న వెలుతుర్ని చూడనీయకుండా కళ్ళకి గంతలు కట్టబడి ఉన్నాయి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వెలుతురు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేయొద్దు. ఆ వెలుతురుని చూడనివ్వకుండా కళ్ళకు కట్టబడి ఉన్న గంతల్ని గనక తొలగించుకుంటే చాలు, అప్పుడు వెలుతురుని చూడడం సాధ్యమవుతుంది. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు డబ్బు పరంగా వర్తిస్తుంది. మీరు కోరుకున్నంత డబ్బు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడే ఉంది, ఈ క్షణంలోనే, అదేదో భవిష్యత్తులో వచ్చేది కాదు. అయితే ఇప్పుడు మీ మనసు డబ్బు లేదు అనే భావనతో ఉండి మనసులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ మనసే అడ్డంకిగా మారిపోయింది. మీ మనసులో ఉన్న నమ్మకాలు, మీ మనసులో ఉన్న ఆలోచన ఇక్కడ కళ్ళకి గంతలు కట్టబడి ఉన్నాయి. అందుకే అక్కడ వెలుతురు కనిపించలేదు. ఇప్పటికే మీ మనసులో ఉన్న కొన్ని నమ్మకాలు, డబ్బు లేదు అన్న భావన, డబ్బుని రానియకుండా అడ్డుకుంటుంది. సో ఇప్పుడు మీరు డబ్బు కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేయండి. నేను చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, సార్ నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తే, ఈ బిజినెస్ చేస్తా, ఆ బిజినెస్ చేస్తా, అస్సలు వర్కౌట్ కాదు, చాలా సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాను, నేను చాలా క్లాసెస్ కూడా వింటూ ఉన్నాను, అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, నేను సేల్స్ పెరగట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ డబ్బు ఉంది. మీ ప్రయత్నాలన్నీ మీ మనసులో ఉన్న డబ్బుని చూడనీయకుండా
డబ్బును గ్రహించనీయకుండా చేస్తున్న ఆ మనసులో ఉన్న ఆ అడ్డంకుల్ని తొలగించుకోవడం మీద దృష్టి పెట్టండి. దాన్ని ఏ రకంగా, అది నేను ముందు కొన్ని మెథడ్స్ టెక్నిక్స్ చెప్తూ ఉంటాను. కేవలం ఈ టెక్నిక్స్ అన్ని డబ్బు రావడం కోసం కాదు, డబ్బు ఆల్రెడీ ఉంది. కాకపోతే అది ఇప్పుడు ఇక్కడ మీరు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నారు. మీరు చేసే ప్రతిదీ కూడా ఈ టెక్నిక్స్ కావచ్చు, హోపనోపన కావచ్చు, అఫర్మేషన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటర్ టెక్నిక్ అనండి, 555 టెక్నిక్ అనండి, ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ టెక్నిక్స్ ని మీరు వాడుకోవాలి. ఇవి వాడుకోవడం వల్ల డబ్బు వస్తుందని కాదు, డబ్బుని గ్రహించనీయకుండా చేస్తున్న మీ మనసు నెమ్మదిగా కరిగిపోయి తొలగిపోతూ ఉన్న కొద్దీ డబ్బు ఉంది, ఆల్రెడీ డబ్బు ఉంది. అది మెల్లగా ఇన్ని రోజుల పాటు మన మనసులో ఉన్న ఆలోచనల మూలన అది అడ్డుకుంటుంది. సో మీ మనసు ఎంతవరకు స్వీకరించగలుగుతుందో, మనసే ఒక అడ్డంకి అండ్ మనసే ఒక మార్గం కూడా. మీ మనసు డబ్బు ఉంది అనే భావన మీలోకి వస్తే చాలు. డబ్బు ఉంది అనే భావన మీరు హృదయపూర్వకంగా దాని అనుభూతి చెందగలిగితే మీరు ఊహించని మార్గంలో డబ్బు మీ లైఫ్ లోకి రావడం స్టార్ట్ అవుతుంది. డబ్బు ఆల్రెడీ ఉంది అనే భావనే చాలు, కేవలం ఉంది అనే భావన. అందుకే మన వేదాల్లో చెప్తారు, యద్భావం తద్భవతి. అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే భావిస్తారో, ఫీల్ అవుతారో అదే జరుగుతుంది. అంటే ఈ క్షణంలో డబ్బు ఉంది అనే భావన మీ వైపుకి డబ్బును ఆకర్షించేటట్టు చేస్తుంది. ఆ లేదు అనే భావన ఉంది, వాళ్ళు మీకు తెలియకుండా లోతులు, ఎవరైతే డబ్బు గురించిన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ అంతరంగంలో లోతుల్లో వాళ్ళకి తెలియదు, బయట ఆ అన్కాన్షియస్ గా ఉన్న ఫీలింగ్స్ చాలా వరకు తెలియవు. కాబట్టి డబ్బుని ఒకవేళ ఉన్నా, కొంతమందికి డబ్బు వచ్చినా అది ఎక్కువసేపు నిలవదు. ఈ డబ్బు రాకపోవడానికి, నిల్వకపోవడానికి, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా సరే రిటర్న్ లో రాకపోవడానికి కారణం ఏంటంటే, దానికి పూర్తి కారణము మన మనసులో అప్పటికే పేరుకపోయినటువంటి కొన్ని నమ్మకాలు, అవే అడ్డంకులుగా మారి డబ్బును మన జీవితంలో అనుభూతి చెందనీయకుండా, ఆస్వాదించనీయకుండా, ఎక్స్పీరియన్స్ కానియకుండా చేస్తుంది. ముందుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉంది, దాన్ని ఎక్స్పీరియన్స్ కానియకుండా, దాన్ని పొందనీయకుండా చేస్తుంది మన మనసే. ఆ మనసే ఒక అడ్డంకిగా మారింది. సో కాబట్టి ఇప్పుడు ఈ మనసులో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు మీ లైఫ్ లోకి రావడం స్టార్ట్ అవుతుంది. అది మీరు ఊహించిన మార్గాల్లో వస్తుంది, ఊహించని మార్గాల్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ చిన్న ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా అద్భుతంగా మీకు సహాయం చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మీ మనసు కూడా కొంత కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెక్స్ట్ మనీకి సంబంధించినటువంటి మనీ అట్రాక్టింగ్ సీక్రెట్స్ అండ్ టెక్నిక్స్ మస్ట్, ఇట్లాంటి ఈ సిరీస్లలో నేను ఈ చాలా టెక్నిక్స్ పెడుతూ ఉంటాను. అయితే ఈ టెక్నిక్స్ వల్ల కేవలం డబ్బు మాత్రమే రావడం కాదు, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ రిలేషన్స్ బాగుంటాయి, చుట్టుపక్కల పరిస్థితుల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో కంఫర్టబుల్ గా కూర్చొని కళ్ళు మూసుకొని, మై డియర్ మనీ, నన్ను క్షమించు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎన్ని రోజుల పాటు నువ్వు లేవు అన్న భావనతో ఉన్నందుకు నన్ను క్షమించు. కేవలం ఈ భావనే, ఈ లేదు అన్న భావనే డబ్బును లేకుండా చేస్తుంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఉన్నావు, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అని ఇదిగో ఈ మాటల ద్వారా తెలుస్తుంది, కానీ ఇప్పటికీ ఈ మనసు అంగీకరించలేకపోతుంది. డబ్బు ఉంది అంటే మనసు అంగీకరించలేకపోతుంది. అలా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని గ్రహించకుండా ఉన్నందుకు, నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి వస్తూనే ఉంటున్నావు అనే విషయాన్ని గ్రహించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నన్ను క్షమించు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని గ్రహించలేకపోయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. సో వీలైనప్పుడు ఈ మాటలు చెప్తూ ఉండండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక 24 hours పాటు ఈ వాక్యాన్ని మాత్రం రిపీట్ చేస్తూ ఉండండి. డబ్బు ఉంది, డబ్బు ఉంది. ఓకే, అయితే డబ్బు ఉంది అని మాత్రం అనండి. అది ఎవరి దగ్గర ఉంది, డబ్బు ఉందో లేదో చూడండి. మీ దగ్గర, ఇతరుల దగ్గర అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఆ డబ్బు ఉంది అనే భావన డబ్బును ఆకర్షిస్తుంది.
అని చెప్పిన డబ్బు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. అది ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుందని కాదు, ఏ క్షణంలో డబ్బు ఉంది అనే భావం మీ జీవితంలోకి డబ్బును ఆకర్షించేటట్టు చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ 2-3 వాక్యాలు హొప్పునొప్పున ఐఎమ్ సారీ నేను చూడలేకపోతున్నందుకు అనే వాక్యాలు చెప్పిన తర్వాత కంఫర్టబుల్గా కూర్చుని ఈ మాటల్ని మనసులో తలుచుకుంటూ వీలైతే రోజు మొత్తంలో ఈ మాటల్ని గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉండండి. ఇది మీలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది, మనసులో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది, డబ్బుని పొందడానికి మార్గాలన్నీ కూడా ఈజీ అవుతాయి. ఆ మార్గాలన్నీ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంటాయి. మనీని తలుచుకునే డబ్బు ఉంది, డబ్బు ఆల్రెడీ ఉంది. మీరు కేవలం ఈ వాక్యాన్ని నెమ్మదిగా అంటూ ఉండండి. మీ మనసు మొదట్లో దీన్ని స్వీకరించాలి. ఆ లేదు 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 అనడానికి విపరీతంగా అలవాటు పడిపోయింది ఆ మనసు. లేదు అంటే డబ్బు ఎప్పుడో రావాలి, డబ్బు లేదు, డబ్బు ఎప్పుడు వస్తాను ఎదురు చూడడానికి అలవాటు పడిపోయింది. కాబట్టి అట్లాంటి మనసుకి డబ్బు ఉంది అంటే అంత ఈజీగా ఒప్పుకోదు. డబ్బు ఉంది అని మాత్రం అంటూ ఉంటండి. డబ్బు అన్నప్పుడు ఆ డబ్బుని ఊహించండి. డబ్బు కట్టల్ని కావచ్చు, డబ్బుకి సంబంధించినటువంటి ఏదైనా రూపాన్ని ఊహించినప్పుడు డబ్బు ఉంది. అయితే ఈ ప్రాసెస్లో ఇతరుల దగ్గర, ఇప్పుడు మీ దగ్గర అనే విషయాన్ని పక్కన పెట్టి డబ్బు ఉందా లేదా చూడండి. చాలా డబ్బు ఉంది ఈ ప్రపంచంలో, విశ్వం అంతా డబ్బే ఉంది. ఆ డబ్బు ఉంది, ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, డబ్బు ఉంది. ఇలా నెమ్మదిగా ఒక 10 నిమిషాల పాటు డబ్బు ఆల్రెడీ ఉంది, డబ్బు ఆల్రెడీ ఉంది, మనీ ఈజ్ దేర్, డబ్బు ఆల్రెడీ ఉంది అంటున్నప్పుడు మీ మనసులో వచ్చే భావాల్ని గమనించండి. అది హ్యాపీగా ఉండనివ్వండి, బాధగా ఉండనివ్వండి, ఒప్పుకోకపోనివ్వండి. ఈ మనసు ఒప్పుకున్నప్పుడు కొంచెం హెడేక్ కూడా వస్తుంది, దాన్ని కూడా రానియాలి. ఈ ప్రాసెస్లో మీలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ అయిపోతుంది. మనసుకి నెమ్మదిగా ఈ విషయం అర్థం చేయించాలి. డబ్బు ఉంది అనే భావనని మెల్లగా లోపలికి తీసుకెళ్ళాలి. ఇది అంత సులువైన విషయం కాదు. కొంతమందికి ఎవరైతే బాగా లేదు అన్న భావనతో ఉంటారో వాళ్ళు ఉంది అనే భావన, మొదట్లో ఆ 2 భావాల మధ్య చిన్న విరోధం ఏర్పడి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రానివ్వండి, ఆ ప్రాసెస్లో మీకు కొంచెం హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. అందరికీ కాదు, కొంతమందికి. అది నేను క్లాస్లో ప్రాక్టీస్ చేయించినప్పుడు చాలా మందికి సార్ మనసు ఒప్పుకోవట్లేదు అంటారు. మనసు ఒప్పుకోవట్లేదు, అది కరెక్టే. కానీ ఈ సత్యాన్ని మనసుకి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే. ఎందుకంటే అది ఒక భ్రమలో ఉంది. డబ్బు లేదు, డబ్బు రాదు అనే భ్రమలో ఉంది. సో నెమ్మదిగా డబ్బు ఉంది మై డియర్ మైండ్, ఇదిగో చాలా డబ్బు ఉంది, సరిపడినంత డబ్బు ఉంది, ఆ డబ్బు సిద్ధంగా ఉంది. ఇది నువ్వు ఒప్పుకుంటేనే ఆ డబ్బు రావడానికి సిద్ధమవుతుంది. సో ఇక్కడ డబ్బుతోని మనకి ఏ సమస్య లేదు. డబ్బు ఇప్పుడు ఈ క్షణంలో కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అయితే నువ్వు దీన్ని నెమ్మదిగా అంగీకరించు అని చెప్పేసి దానికి టైం ఇవ్వండి. కేవలం ఊరికే ఇలా చెప్పేసి నిశ్శబ్దంగా కూర్చోండి. గుర్తొచ్చినప్పుడల్లా ఈ మాటను అంటూ ఉండండి. ఈ ప్రాసెస్లో మనసు ఒప్పుకోకపోయినా పర్లేదు, హెడేక్ వచ్చినా పర్లేదు, ఎలాంటి భావన వచ్చినా రానివ్వండి. కానీ ఇలా ఒక 3 నుంచి వారం రోజుల పాటు నెమ్మదిగా డబ్బు ఆల్రెడీ ఉంది అనే భావన ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు, మీరు పడుకునే ముందు కూడా ఈ మాట అంటున్నప్పుడు ఒక రోజున ఒక ఫీల్ వస్తుంది. మెల్లగా మనసు అంగీకరించడం మొదలు పెడుతుంది. మొదట్లో చాలా ఇబ్బంది అయినా కూడా కొంతమందికి వెంటనే ఒప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ మనసు దీన్ని, ఈ మాటని, ఈ వాక్యాన్ని కొంచెం అంగీకరించి ఒక చిన్న ఫీల్ వచ్చిందంటే చాలు, ఇంకా మీకు తిరుగుండదు. డబ్బు మీ లైఫ్లోకి వస్తూనే ఉంటుంది. కేవలం భావన, డబ్బు ఉంది అనే భావన డబ్బుని విపరీతంగా ఆకర్షించేలా చేస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. దీన్ని ప్రయత్నించండి. ఈ మాటల్ని విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ సురేష్, ఒక చిన్నది కొనసాగింపు దానికి. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు కదా, అవును సార్. ఎవరు ఎవరు అడిగినట్టు అది Subconscious. చూడడానికి సూపర్ కాన్షియస్. సూపర్ కాన్షియస్. మళ్ళీ ఒక్కసారి ఇది చూడు, ఫిజికల్ బాడీ, ఓకే, తర్వాత ఎమోషనల్ బాడీ, ఇంటలెక్ట్ బాడీ, తర్వాత సబ్ కాన్షియస్ బాడీ, రైట్, సబ్ కాన్షియస్ మైండ్, తర్వాత సూపర్ కాన్షియస్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ చెప్పారు, అవునా? ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఈ సూపర్ కాన్షియస్ అలవాటు ఏదైతే ఉందో, ఇగో అలవాటు, నీకు అడిగి తెలుసుకునే అలవాటు ఉంది, అక్కడ ట్రిగ్గర్ అయింది, అవునా? అది ట్రిగ్గర్ అయిపోయి టక 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 ఒక్కొక్కటి ఆ నిర్ణయం తీసుకునేది, రైట్, ఆ ఎమోషన్ ఎమ్మటి బాడీని కదిలించింది, Hmm. అవునా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు తీసుకున్నావు, గమనించుకుంటే అదే మరి ఆ సూక్ష్మ శక్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ హోల్డింగ్ పవర్, ఇప్పుడు నువ్వు చేసిన ఈ 15 minutes హోల్డింగ్ పవర్ దాన్నే పెంచుతుంది అనమాట. సూక్ష్మంగా జరిగేటువంటి దీన్ని చాలా అబ్జర్వేషన్ పెరుగుతుంది, ఓకే. Hmm. సో నీ సూపర్ కాన్షియస్ అలవాటు ఏంటంటే అడిగి తెలుసుకొని దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసే అలవాటు ఉంది. Yes, sir. అదొక వ్యక్తిత్వం అంటాం, ఇగోని ఒక వ్యక్తిత్వం అంటాం, అదొక ఫ్లేవర్ అన్నమాట. ఫ్లేవర్, ఒక కూర కొన్ని పదార్థాలు కలపడం వల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది, రుచి వస్తుంది, టేస్ట్ వస్తుంది, అదే ఆ సూపర్ కాన్షియస్, రైట్. సో అక్కడ అది ఫస్ట్ ఆ సూపర్ కాన్షియస్ కున్న అలవాటు ప్రకారం నిర్ణయాలు, సబ్ కాన్షియస్ సపోర్ట్ అంతా జరిగింది. అవును. ఈ శరీరం దానికి ఒప్పుకో ఎమ్మటే ఆ కర్మన దిగింది అనమాట. అట్లా అదంతా ఇంటర్లింక్, ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇది ఫెయిల్ అయింది అనుకో చేయడంలో, లేకపోతే ఏదో ఒకటి, వెంటనే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ 5 బాడీస్ లో కనుక చెక్ చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి, అచ్చా ఈ నిర్ణయం వల్ల నేను ఇది చేశాను, నేను ఇప్పుడు అతని మీద ఎందుకు కోపం చేసి తిట్టాను అని అంటే, ఆ నిర్ణయం దాని వెనక బ్యాక్గ్రౌండ్ నిర్ణయం ఉంటది, కంట్రోల్ చేసుకొని ఆ అలవాటు ఏదో ఒకటి ఉంటది. సో సూపర్ కాన్షియస్. ఓకే, థ్యాంక్ యూ అందరికి.